ఈ రాత్రి మన దృష్టిని మరొక మారు గత రాత్రి దేవుడు మనతో మాట్లాడిన ఆ ప్రశ్నలని మనం కొనసాగించాలి అని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ బ్రతిమిలాడుతున్నాను. మూలవాక్యంగా యోనా పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదవగా మనందరం విందాం. దేవునికి స్తోత్రం చెబుదాం అందరం. గత రాత్రి దేవుడు మనతో మాట్లాడతా ఒక వ్యక్తి సమస్తమును తెలుసుకొని తెలిసి తన జీవితంలో దేవుని చిత్తానికి అప్పగించుకొనకుండా తనకు నచ్చినట్లుగా ప్రవర్తించి కీడుకరమైన వ్యక్తిగా మిగిలిపోవటం ఎంత బాధకరమైన సంగతో రాత్రికాల సమయాన దేవుడు మనందరితో మాట్లాడారు. ప్రవక్త అయ్యుండి దేవుని మాటలను ప్రజలకి దేవుడు చెప్పినట్లుగానే ప్రకటించాల్సిన వ్యక్తి అయ్యుండి తన జీవితంలో తన జ్ఞానాన్ని తన సొంత ఆలోచనలను వాడి తన జీవితంలో ఏ విధంగా మిగిలిపోయాడో ఆయనను పట్టుకొని ప్రజలు ఏమడిగారో రాత్రి మనం విన్న మాట, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించింది. మనకే కానీ మన ఆధ్యాత్మికమైన జీవితానికే కానీ మన కుటుంబాలకే కానీ మనం వెళ్తున్న సంఘాలకే కానీ మనం కీడుకరమైన వ్యక్తులముగా ఉండక మేలుకరమైన బిడ్డలముగానే నడిపించబడుటకు దేవుడు కృప అనుగ్రహించునుగాక. ఈ పూట 2వ ప్రశ్న మన ముందు మిగిలిపోయింది. ఆ మాట, వాట్ ఈజ్ యువర్ బిజినెస్? నీ వ్యాపారం ఏంటి? నీ వ్యాపారం? ఆ ఓడలో యోనా ఎక్కి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ఎక్కిన సందర్భంలో ఓడంతా అతలాకుతలం అయిపోయి చాలా ఘోరమైనటువంటి పరిస్థితికి ప్రతి వ్యక్తి ఇక మేము చనిపోతామేమో, మా జీవితం అయిపోయిందేమో అన్న స్థితికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఓడలో ప్రయాణం చేస్తున్న ఆ ప్రయాణికులు ఒక పని చేశారు. యోనా పుస్తకం 1వ అధ్యాయం 5వ వచనం చదివి సహాయం చేయండి. ఓడ చులకన చేయటానికి సముద్రములో, దేవునికి స్తోత్రం అనండి, హల్లెలూయా. ఓడ మునిగిపోయే సందర్భం వచ్చింది. మునిగిపోయే పరిస్థితి ఏర్పడితే వీరు ఆలోచించినటువంటి ఆలోచన, ఓడ తేలికైపోతే ఓడ మునిగిపోకుండా ఉంటుంది గనక, ఓడ మునగకూడదు గనక ఈ ఓడలో మనము చేయవలసిన ఒక కార్యం ఉంది. ఏంటిది అది అంటే, ఓడను చులకను చేయాల, ఓడ తేలికగా మార్చబడాల. ఆ ఓడ చులకన చేయటానికి ఆ ఓడలో ఉన్నవారు తమ వస్తువులను తీసి సముద్రంలో పడేశారు. ఆ తర్షీషు ఓడలు చాలా పెద్ద ఓడలు. 3 సంవత్సరాలకు ఒక్కసారే అది ప్రయాణం చేస్తుంది. ఆ ఓడ వినాలి అందరూ. ఓడలో చాలా విలువైన వస్తువులు ఉంటాయి. దాంట్లో ప్రయాణం చేసే వారందరి దగ్గర
ఖచ్చితంగా సరుకు ఉంటుంది, వస్తువులు ఉంటాయి, అన్ని విలువైనవే. ఆ ఓడలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు యోనాను పట్టుకొని అడుగుతున్నారు, నానా నీ వ్యాపారం ఏంటి, అసలు ఏంటిది, నీ పనేంటి ఇక్కడ, ఓడలో నీ పనేంటి, నువ్వేం చేయదలుచుకున్నావు, ఏం చేయటానికి నువ్వు వచ్చావు, వాట్ ఈస్ యువర్ వర్క్, వాట్ ఈస్ యువర్ బిజినెస్, నీ వ్యాపారం ఏంటి అని ఆయన అడిగారు. రాజుల మొదటి పుస్తకం 10వ అధ్యాయం 22వ వచనానికి మీరు వెళ్తే, ఆ తర్షీషు ఓడల్లో ఏ ఏ వస్తువులు రవాణా చేయబడేవో అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుంది. రాజుల మొదటి పుస్తకం 10వ అధ్యాయం 22వ వాక్యం. తర్షీషు ఓడలను రాజునకు కలిగి ఉండెను. ఈ తర్షీషు ఓడలు 3 సంవత్సరాలకి ఒక్కసారి బంగారమును, వెండిని, దంతమును, కోతులను, నెమలి పిట్టలను, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ తర్షీషు ఓడలు ఖరీదైన సరుకుతో ప్రయాణము చేయబడుతున్న ఓడలవి. సర్వసాధారణంగా ఏదో ఒక సరుకుతో ప్రయాణం చేసేటువంటి చిన్నపాటి ఓడలు కావు, ఇవి చాలా పెద్ద ఓడలు. అవి 3 సంవత్సరాలకు ఒకసారే ప్రయాణం చేస్తాయి. అటువంటి ఓడలో ఎక్కాడు ఈయన, ఆయన పేరే యోనా. ఓడను చులకన చేయటానికి బంగారాన్ని తీసి బయటపడేశారు, వెండిని తీసి బయటపడేశారు. దంతము అంటే ఏనుగు దంతాలు, వాటిని కూడా తీసి బయటపడేశారు, అన్నిటిని బయటేశారు. నెమలి పిట్టలను కూడా తీసి బయటేశారు. ఇంత విలువైన వాటిని బయటేసిన, సముద్రములో పారవేసిన, అలజడి తగ్గలేదు, ప్రళయం ఆగలేదు. కారణం, ఒక ఘోరమైన వ్యక్తి ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ప్రయాణం ఎటు? ఆ ఓడలో ఆయన పనేంటి? ఈ రోజున ఈ మాట దగ్గర ఆగి మీ అందరి దగ్గరికి నా ప్రభు వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు అడగదలుచుకున్న మాట, నీ ప్రయాణం ఎటు, నీ పనేంటి, ఎందుకని నువ్వు బైబిల్ పట్టుకున్నావు, ఎందుకని దేవుని సన్నిధికి వచ్చావు, మందిరానికి వచ్చిన నీకు ఇక్కడ పనేంటి? సరదాగా గడిపే స్థలం అని అనుకుంటున్నావా ఇది? నీకు నచ్చినట్టుగా ప్రవర్తించే స్థలం అనుకుంటున్నావా ఇది? దేవుని సన్నిధికి నడిపించబడినటువంటి దేవుని పిల్లలు వారు ఎటు ప్రయాణం చేస్తున్నారో వారికి అర్థం కావట్లేదు. ఈ రోజున మన ప్రయాణం ఎటువైపు? దేవుడు చెప్పిన స్థలానికా, మనకు నచ్చిన స్థలానికా? దేవుడు చెప్పిన స్థలం ఒకటి ఉంది, అది ఆకలి దప్పులు లేని రాజ్యం, కన్నీరు లేని రాజ్యం, ఏడుస్తామన్న దుఃఖము రాని రాజ్యం, శ్రమ పడదామన్న అవకాశము లేని రాజ్యం, నిత్యము ఆయనతో ఎల్లప్పుడూ సదాకాలము ఆనందించగలిగిన రాజ్యం, అదే దేవుని రాజ్యం. ఇప్పుడు ఆయన చెప్పిన మార్గములో నువ్వు ప్రయాణం చేస్తే నువ్వు ఆయన ఉన్న స్థలానికి వెళ్తా. కానీ నీ ప్రయాణం దేవుడు చెప్పిన వైపు కాక నీకు నచ్చిన వైపుగా నువ్వు వెళ్తున్నావు. ఆయనను పట్టుకొని వాళ్ళు అడుగుతున్న మాట, బాబు వెండి ఉండేవాడి దగ్గర వెండి ఉంది, బంగారం ఉండేవాడి దగ్గర బంగారం ఉంది, దంతమున్న వాడి దగ్గర దంతాలు ఉన్నాయి, నెమలి పిట్టలు ఉన్నవాడి దగ్గర కూడా నెమలి పిట్టలు ఉన్నాయి. బట్ నీ దగ్గర ఏముంది? అసలు నీ వ్యాపారం ఏంటి? ఎందుకు వచ్చి కూర్చున్నా? అందరితో పాటే ఉంటాడు, వ్యాపారస్తులతోనే ఉంటాడు, వస్తువులు కలిగిన వాళ్ళతోనే ఉంటాడు. అయ్యో వాడి దగ్గర బంగారం ఉంది, వీడి దగ్గర వెండి ఉంది, వాడి దగ్గర దంతాలు ఉన్నాయి, నా దగ్గర ఏమి లేదే అన్న బాధ యోనాకు ఏ రోజు కలగల.
ఈ రోజున దేవుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నమాట, నీ భక్తిలో నీ వ్యాపారం ఏంటి? ఏం చేయదలుచుకోవటానికి నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, దేవుడిని నమ్ముకున్నావు. వ్యాపారము చెయ్యాలి అంటే ఒక వ్యక్తి దగ్గర సరుకు ఉండాలి. బైబిల్లో రాయబడిన మాట, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధకంగా మార్చబడింది. ఈ రోజున నీ వ్యాపారంలో లాభం నువ్వు సంపాదించాలంటే నీ భక్తి సంతుష్టి సహితమైనదిగా మార్చబడాలి. చాలామంది భక్తి జీవితంలో, చాలామంది ఆత్మీయ ప్రయాణంలో వారి జీవితాలు ఏ విధంగా మార్చబడ్డాయో, ఏ విధంగా నడిపించబడుతున్నారో వారికి అర్థం కావట్లేదు. ఎందుకు అట్లా ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. బైబిల్లో రాయబడిన మాట, నీకు కలిగి ఉన్న దానిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఈ రోజున ప్రభు సన్నిధిలో సమకూర్చబడిన నీవు, ఈ లోకములో ప్రయాణం చేస్తున్న నువ్వు ఏమి కలిగిన వ్యక్తిగా ఉన్నావు? ఈరోజు నీ వ్యాపారం ఏంటి? ఈ వ్యాపారంలో పరిశుద్ధత ఉందా? ఈ వ్యాపారంలో విధేయత ఉందా? నీ వ్యాపారంలో ఆత్మీయత ఉందా? నీ వ్యాపారంలో ప్రార్థనా జీవితం ఉందా? నీ వ్యాపారంలో దేవుని భయం ఉందా? సరుకు లేకుండా వ్యాపారం ఏం చేస్తావు? పండ్ల వ్యాపారం చేసేవాడి దగ్గర పండ్లు ఉండాలా. అరటి పండ్లు, దానిమ్మ పండ్లు, యాపిల్ ఉండాలా. వాడి వ్యాపారం అది కాబట్టి వాడి దగ్గర వస్తువులు ఉండాలా. నీ వ్యాపారం ఏంటి? ఓడను చులకన చెయ్యటానికి బంగారాన్ని తీసి బయటేసినా, వెండిని తీసి బయటేసినా, దంతాలను తీసి బయటేసినా, నెమలి పిట్టలను తీసి బయటేసినా ఓడ చులకనగాల. ఒక్క మాటలో మీకు చెప్పాలా, ఆ ఓడలో ఈ సరుకు అంతటికంటే బరువుగా యోనానే ఉన్నాడు. యోనా చాలా బరువుగా ఉన్నాడు. ఓడకి సరుకు బరువుగా లేదు, యోనానే బరువుగా ఉన్నాడు. ఈరోజు నేను ఒక మాట మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో వచ్చి ఓడలోకి వచ్చే కూర్చున్నావు, దేవుని సన్నిధిలోకి వచ్చే కూర్చున్నావు, కానీ ఏమీ లేని వ్యక్తిగా వచ్చి కూర్చొని వెళ్తున్నావు అంతే. కాలయాపనగా నీ జీవితం నడిపించబడుతుందంతే. సరుకు లేని వాడు వ్యాపారం చేస్తే లాభము ఉండదు, నష్టమే ఉంటుంది. నీ జీవితంలో లాభాన్ని సంపాదించాలంటే మనము సరుకు కలిగిన వ్యక్తులముగా మార్చబడాలా. నీ దగ్గర ప్రార్థనను దేవుడు రేపు వచ్చినప్పుడు చూడదలుచుకుంటున్నాడు ఆయన నామంలో. రేపు ప్రభు వచ్చినప్పుడు నీ వ్యాపారం ఏంటి అని నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పగలగాలి. పేతును అడిగాడు, పేటు వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమ అనే సరుకు పేతురు దగ్గర ఉంది. అందుకోసం రేపు రోమా ప్రభుత్వం వచ్చి నన్ను బంధిస్తుంది, నేను చనిపోతానంటే పేతురు అన్న మాట ఏంటిది చెప్పండి? ప్రభువా, ఆ మరణం నీకు దూరం మగునుగాక, నువ్వు చనిపోకూడదు, నువ్వు బ్రతకాలి అన్నాడు. నీళ్ళ మీద నడుచుకుంటా యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ గాలిని సముద్రమును గద్దించి మిక్కిలి నిమ్మలంగా ఉండండి అని అన్నప్పుడు ఆ నీటి మీద నడుచుకుంటా వస్తున్న యేసయ్యను చూసినటువంటి పేతురుకి, అందరూ ఓడలోనే ఉన్నారు, దోణిలోనే ఉన్నారు, కానీ పేతురు ఒకడే, ప్రభువా, నేను అందరితో పాటు మిగిలిపోయిన వ్యక్తిగా ఉండను, నేను కూడా నీతో ఉండాలి, నేను కూడా నీ ఎదుగు నడుచుకుంటూ వస్తాను. ఈ ప్రయాణములో పేతురు ఎక్కడికి వెళ్తున్నాడు? వీళ్ళు దోణిలోనే ఉన్నారు, వీళ్ళ ప్రయాణం ఎక్కడో వీళ్ళకి తెలియదు. కానీ పేతురు ఇప్పటి వరకు దోణిలో ఉండి తన ప్రయాణం ఇప్పుడు యేసు యొద్దకు నడిపించబడటానికి ఇష్టపడుతున్నాడు. యేసయ్య కొరకు వేసే అడుగులు పేతురు దగ్గర ఉన్నాయంటే పేతురులో దేవుణ్ణి ప్రేమించే ప్రేమ అనే సరుకు పేతురు దగ్గర ఉంది. అందరితో పాటుగా ఒక వ్యక్తిగా పేతురు మిగిలిపోలా. అందరు అక్కడే ఆగిపోతే పేతురు దేవుని కొరకు ఒక అడుగు ముందుకేయటం మొదలు పెట్టాడు. ఈ రోజున సరుకున్నవాడు ప్రభు కొరకు తెగిస్తాడు. సరుకు కలిగిన వాడు ప్రభువుని విశ్వసిస్తాడు. సరుకు కలిగిన వాడు ప్రభు మీద ఆధారపడతాడు. అది గొప్ప లాభ సాధకంగా మార్చబడుతుంది. ఆ వ్యాపారంలో నష్టం ఉండదు.
దేవుని వైపు చూసిన వాడు ఎన్నడు సిగ్గుపడడు. వాడు ఎన్నడు వాడి ముఖములు ఎన్నరును లజ్జింపకపోయాను. నీవు సిగ్గుపడనక్కరలేని పనివానిగా రేపు ఆయన ఎదుట నిలవబడాలి అంటే ఈ దినము నుంచి నీ వ్యాపారం సరుకుతో కూడినదిగా మార్చబడునుగాక. ఏమి లేని వ్యక్తిగా నువ్వు ఉండి పేరుకి బైబిల్ పట్టుకుంటున్నావు, మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, అందరి దగ్గర ఏదో ఒకటి కనిపిస్తుంది, కానీ నీ దగ్గర ఏముండట్లేదు. నిన్నగాక మొన్న వచ్చినటువంటి వ్యక్తి గుండెలు బాదుకొని ప్రార్థన చేస్తున్నాడు. నిన్నగాక మొన్న మందిరానికి వచ్చినటువంటి ఒక సహోదరి దేవుని కొరకు సాక్షిగా మార్చబడింది. ఎప్పటి నుండో బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వస్తున్నావు, నువ్వు భక్తి లేని వ్యక్తిగా మార్చబడి ఏమీ లేదు, నీ దగ్గర ఏమీ లేదు. పేరుకే ఓడలో ఉంటావు, పేరుకే మందిరములో ఉంటావు, పేరుకే బాప్తిసం తీసుకుంటావు, పేరుకే వాక్యం వింటావు, భక్తి పేరుకే చేస్తావు. సరుకుతో కూడినటువంటి భక్తి నీలో లేదు. నిజంగా ఈరోజు నీలో ఉన్న సరుకు ఏంటి? ఉండాల్సింది కాక అనవసరమైన సరుకుతో కొంతమంది ప్రయాణం చేస్తున్నారు. నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. లూకా సువార్త 15వ అధ్యాయం. నా కోసం ఆ మాట చదివి సహాయం చేయండి. 12వ వచనం చూడండి. ఓకే, తర్వాత పోయి ఓకే నా వైపు చూడండి. అప్పటి వరకు ఆ దేశానికి కరువు ఉందా? ఎప్పుడైతే మన అయ్యగారు అక్కడికి అడుగు పెట్టిండో అద్భుతంగా దేశం అంతా ఎండిపోయింది. ఒక్కొక్కళ్ళ కడుపు మాడిపోయింది. ఆ దేశానికే కరువు వచ్చింది మనోడు పోవటంతోనే. మనోడి దగ్గర సరుకుంది. తండ్రి సంపాదించిన ఆస్తిని పెట్టుకొని వాటితో ఏం చేస్తున్నాడు చెప్పనా? దుర్వ్యాపారం అంట. ఏంటిదంట? ఎందుకని దుర్వ్యాపారం చేశాడు? తన జీవితంలో తండ్రి ఇచ్చిన ఆస్తి దుర్మార్గమైందేం కాదే. మంచి ఆస్తిని సంపాదించినటువంటి చిన్న కుమారుడు దుర్వ్యాపారం చేసి నష్టపోయి తినటానికి తిండి లేక పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడ్డాడు. కానీ వాడికి ఏం దొరకలేదా? ఎందుకు ఇట్లా అయిపోయాడు? కారణం ఏంటి? ఈ రోజున ఒక్క మాట మీ అందరికీ నా దేవుడు చెప్పదలుచుకున్నాడు. నీవు ఈ రోజున ప్రయాణం చేస్తున్న ప్రయాణం యోనాను వెళ్తున్నావు. నీ వ్యాపారం ఏంటి? అసలు ఏం చేయటానికి వెళ్తున్నావు? చిన్నోడా, ఒక మంచి తండ్రి దగ్గర పెరిగావు. నీ తండ్రి కష్టపడేవాడు, ప్రయాసపడేవాడు. తన సుఖాలు సంతోషాలు చూసుకునే మనసు ఆ తండ్రికి లేనుగాకలేదు. తల్లి లేకపోయినా అన్ని తానై పెంచాడు. తల్లి లేని లోటు ఎక్కడ కనపడనివ్వలేదు. మమ్మ గనక ఉండుంటే మాకు కర్మ పట్టేది కాదు అన్న మాట ఏనాడు కూడా పిల్లల నోట రానియకుండా పెంచాడు. ఎంత కష్టపడ్డాడు తండ్రి. తన సంతోషాలు, తన సుఖాలు అన్నిటినీ పక్కకి నెట్టేసుకున్నాడు. నా పిల్లల ఎదుగుదలే నాకు ముఖ్యమని కోరుకున్నాడు. పిల్లల్ని పెంచాడు, పెద్దవారిని చేశాడు. అయితే జరిగిందంటే కొన్ని దినములైన తర్వాత అనండి అన్నమాట. ఏం చేశాడు? కొన్ని రోజులు గడిచిన తర్వాత తండ్రి ఆస్తిలో తనకు వచ్చే భాగాన్ని పొందుకున్నాడు. తనంతటిని కూర్చుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? వ్యాపారం చేద్దామని. ఏ మనసుతో వ్యాపారం? ఈ రోజున ఒక మాట, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నా దేవుడి పూట నిన్ను అడుగుతున్న మాట, నీ జీవితంలో, నీ ఆత్మీయ ప్రయాణంలో నీలో ఏ సరుకుంది? నీలో ఒక ప్రార్థన, నీలో ఒక ఆత్మీయత, నీలో ఒక విధేయత, నీలో ఒక సమర్పణ, నీలో ఒక తెగింపు, నీలో ఒక త్యాగం, నీలో ఒక వైరాగ్యం ఉందా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం చూడండి. హెబ్రీ 11:35.
మరలా పొందిని. ఆ మాట మీరు వినండి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల మాకు అవసరం లేదు, విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీను అనుభవించిరి. ఈ మాటలు వినాలి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులైండి హింస పొందొచ్చు. అడవులలోను, కొండల మీద, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరే. అట్టి వారికి ఆమేన్, హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. మీరు విన్నారా ఈ మాట? భక్తి లాభసాధకంగా ఉండాలంటే భక్తి అట్లా చేయాలా? భక్తి ఏ విధంగా ఉంటే లాభకరంగా ఉంటుంది? ఇక్కడ మీకు చదవబడినటువంటి లేఖన భాగంలో అబ్రి స్త్రీల గురించి మీరు చూసారా? వారంట మాకు మామూలు పునరుత్థానం కాదు కావాల్సింది, మరి శ్రేష్టమైన పునరుత్థానం కావాలి మాకు. మీరు దేని కోరుకుంటున్నారు? నాకు ఒక మాట చెప్పండి. మీరు లాభ సాధకమైన జీవితాన్ని సంపాదించుకొనుట కొరకు మీరు వేటిని కోరుకుంటున్నారు? మీకంతా తిండిలో స్పెషల్ ఉండాలి, పరుపులో స్పెషల్ ఉండాలి, అన్నిటిలో స్పెషల్ ఉండాలా? ఆత్మీయతలో మాత్రం ఏ స్పెషల్ ఉండదు, ఏమి లేదు. ఆ చేసిన ప్రార్థనే చేస్తుంటారు. 1990వ సంవత్సరం నుంచి అదే ప్రార్థన. బైబిల్లో వచ్చిన వాగ్దానాలు ఉన్నాయి, ఒక్క వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేయలేరు. ఏమండి, ఈ పూట దేవుని పిల్లలుగా మీరు ఈ మాటలు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. మీ భక్తిలో, మీ ఆత్మీయతలో, ఆధ్యాత్మికమైన జీవితంలో, మీ తిండిలో మీకు సమర్పణ వచ్చిందా? భక్తి లాభకరంగా ఉండాలంటే, నువ్వు చేసే భక్తి లాభదాయకంగా మార్చబడాలంటే నీకు తిండిలో సమర్పణ లేదు, వస్త్రంలో సమర్పణ లేదు, నీ ఆశలలో సమర్పణ లేదు. ఎట్లా మరి నువ్వు దీవెనకరమైన వ్యక్తిగా, లాభకరమైన వ్యక్తిగా ఎట్లా మార్చబడతావు? నీ వ్యాపారం ఏ విధంగా ఉంది? నువ్వు చేసే ఏ పని, ఎంత ప్రార్థన చేయి, ఎంత కష్టపడు, ఏం చేసినా అన్నిట్లో నువ్వు అపజయ పాలు కావటానికి గల కారణం చేస్తున్న భక్తి సరిగా లేదు. నీ దగ్గర సరుకు లేదు. ఉండాల్సిన గుణాలు లేవు నీలో. ఏముందండి అయ్యగారు, ఆ దేవుడు హృదయాంతరంగాల్ని చూసే దేవుడు అండి, దేవుడు పైరూపాన్ని చూసేవాడు కాదండి అనేవాళ్ళు ఈ లోకంలో లేకపోలేదు. మనం ఏ వస్త్రాలు వేసుకుంటే ఏమైందండి, ఏం పర్వాలేదండి అనేవాళ్ళు లేకపోలేదు. మనం ఎట్లా ప్రవర్తిస్తే ఏమైందండి అనేవాళ్ళు లేకపోలేదు. దేవుడు పైరూపాన్ని చూడడండి. ఒక ఆయన నేను అడిగాను, బాబు ఏంటయ్యా, ఒక పాస్టర్ గారికి సంబంధించినటువంటి కుటుంబీకుడు అయి ఉండి నువ్వెందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నావు, ఎందుకు ఇట్లా తాగుతున్నావు? అది విశ్వాసులు ఇంతమంది నీ ఒక్క కుటుంబం వైపు చూస్తున్నారు, ఆ కుటుంబానికి చెందిన వ్యక్తివై నువ్వెందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నావు అంటే, ఆ కుర్రోడు నాకు చెప్పిన మాట, ఏముందన్నా ఈ మట్టి శరీరం ఈ మట్టిలో కుళ్ళిపోయేదే కదా. ఎంత తెలియగలడు చూసిరా, ఈ మట్టిలో కుళ్ళిపోయేదని చెప్పి తాగుతావా? ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారు. ఈరోజు నేనేమంటానంటే, భక్తి లాభకరంగా ఉండటం కోసం నువ్వేం త్యాగం చేసావు? నీ దగ్గర ఉన్న సరుకేంటి? అందరు తిన్నారు భోజనం, నేను తినను అనుకున్నాడు అంతే, తినలేదు వాళ్ళు అంతే. తింటే తప్ప, ప్రార్థన చేసుకొని తినచ్చుగా, ఏమైంది అనేవాళ్ళు ఉన్నారు ఆ కాలంలో. ప్రార్థన చేసుకొని కూడా తినరు కాబట్టి అందరితో పాటు పోయారు. మాకు అవసరం లేదు, సావనైనా చేస్తాం. నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెనన్న చింత మాకు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల యజ్ఞ గుండముల నుండి మమ్ములను తప్పించి రక్షించుటకు సమర్థుడు. నోట్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్లీ, ఒక్కవేళ రక్షింపకపోయినను రాజా, మేము చేసే భక్తి తిక్కల్ భక్తి కాదో, లాభకరమైన భక్తి మేము చేయదలుచుకున్నాం.
ఈ భక్తి ద్వారా మేము లాభాన్ని రేపు మేము మా దేవుని యొద్ద నుంచి పొందుకోబోతున్నాం. నష్టకరమైన స్థితిలో మేము మిగలాలన్న ఆలోచనలో మాకు ఏ కోశానా లేనుగాక లేవు. నువ్వు గుర్తుపెట్టుకో, ఒక్కవేళ మమ్మలను రక్షింపకపోయినా నీ దేవతకు మేము పూజింపం, నీవు నిలవబెట్టిన బంగారు ప్రతిమకు మేము నమస్కరింపమని నువ్వు తెలుసుకో. నువ్వు తెలుసుకోవాలా? ఏం తెలుసుకోవాలి? దేవుని కొరకే ఈ వ్యక్తులు బ్రతుకుతారని, అవసరమైతే చస్తారని కూడా నీకు అర్థం కావాలా? ఇది గద భక్తి అంటే. ఏ రకమైన భక్తి అండి మీరు చేస్తుంది? మీలో ఉన్న సరుకు ఏంటండి ఈ పూట? ఏ విధమైన భక్తిలో మీ జీవితం ముందుకు నడిపించబడుతుందండి? ఎస్తేర్ 6 మాసాలు, ఇంకొక 6 మాసాలు గోపరస తైలములు, అచ్చ జటామాంసి, ఏమి పరిమళ తైలములు అన్నీ ఆమెకిచ్చి చక్కగా అలంకరింపబడి ఆమెకు అవకాశం ఇస్తే, ఎస్తేర్ చేసిన పని ఏంటిది నాకు చెప్పండి? ఏం చేసింది ఎస్తేరు? ఎస్తేర్ చేసిన పని ఏంటి ఏమండి? హేగే తనకు నియమించిన అలంకరణ కాక మరి దేనిని ఆమె కోరుకోలేదు. అంటే మిగతా వారు అన్ని పూసుకున్నారు, అన్ని వేసుకున్నారు, తప్పేం కాదుగా. ఈరోజు అందరూ అనేది అదేగా, అందరూ అంటుంది అదే కదండి. ఏమైందండి? ఇట్లుంటే తప్పండి, ఇట్లుంటే దేవుని రాజ్యానికి పోమండి అండి. తెల్లని వస్త్రాలు వేసుకొని పరిశుద్ధమని చెప్పుకుంటా, పరిశుద్ధంగా బ్రతుకుతామని అనుకుంటా దుర్మార్గం ప్రవర్తించే వాళ్ళు లేరండి. ప్రవర్తించే వాళ్ళు అన్ని రంగాలలో ఉన్నారు. వాడిని చూసి నువ్వు ఇది కావటం ఎందుకు? అసలు నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడమని నేను చెప్పట్లేదు, నువ్వు ప్రభువుని గురించి మాట్లాడి చెప్పు. ప్రభు ఏమన్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు అన్నాడు. అంతే. ఆయన అన్నాడు, ఆయన చెప్పాడు. ఇట్స్ ఫ్యాక్ట్. అని చెప్పిన మాట అదే. అన్నిటికీ అవకాశం ఉన్నా, అన్నిటికీ ఆస్కారం ఉన్నా ఆమె దేనిని కోరుకోలేదో. ఏమి కోరుకుంది? నడిపింపునే కోరుకుంది, అప్పగించుకోవటానికే కోరుకుంది, లోబడటానికే కోరుకుంది. సొంత జ్ఞానం, సొంత ఆలోచన, సొంత విధానం అస్సలు లేదండి. ఈ రోజున ఎస్తేర్ ఒక రాణిగా ఆశీర్వదించబడింది, భక్తిలో లాభకరమైన వ్యక్తిగా మిగిలిపోయింది. ఈ పూట మీకు చేసిన భక్తికి అర్థం వచ్చింది ఆమెకి. కారణం ఏంటి? ఆమె భక్తిలో సరుకుంది. నీ భక్తిలో తిక్కల మాటలున్నాయి, వితండ వాదనలు ఉన్నాయి. ఎన్ని మాటలైనా మాట్లాడతావు, చెయ్యాల్సింది అస్సలు నువ్వు చెయ్యనగాక చెయ్యవు. మాటలైతే వివరంగా మాట్లాడటం తెలుసు నీకు, అప్పగించుకోవటం తెలుసా? దేనిని కోరుకోకుండా ఉండటం నీకు తెలుసా? రాజు దగ్గరకు వచ్చేటప్పుడు తన ముఖమును కప్పుకొని నడుచుకుంటూ వచ్చింది, తెలుసా మీకు? ఉన్న వాటిని ఇక మరి దేనిని ఉపయోగించకుండా తన జీవితాన్ని ఎంత భద్రంగా కాపాడుకుందో మీకు తెలుసా? తన ముఖమును కప్పుకొని ఆమె నడుచుకుంటూ వెళ్తుంటే ఆమె నడకను బట్టి రాజు ఆమెను ఇష్టపడినట్లుగా, ఆమె ముఖము చూడకుండగానే రాజు ఆమెను కోరుకున్నట్లుగా, ఆమె భక్తిని లాభకరమైన భక్తిలోనికి పరిణగించున్నట్లుగా నా దేవుడు ఎస్తేరును ఆశీర్వదించాడు. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కనపడాలని చూస్తావు. సంఘంలో కూడా చూడండి, చాలామంది ఎక్కడ పట్టినా వాళ్ళు కనపడాలనే భావన వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. మేము ఎలివేట్ అవ్వాలి అనే ఆలోచన ఖచ్చితంగా ఆ మనస్సు ఉంటుంది వాళ్ళకి. తప్పకుండా ఆ మనసుతో నింపబడతారు. అవసరమైతే ఆ కెమెరా ఆయనకు కూడా, అయ్యా కథ నువ్వు నా మాటిని, కథ మా అబ్బాయి అయినయ్యా 2 సార్లు చూపెట్టాను కూడా ముందే చెప్తారు, ముందే మాట్లాడుకుంటారు కాంట్రాక్ట్. నువ్వు జనాలకు కనపడ మాకు, నీ జీవితాన్ని ప్రత్యేకించుకో. సరుకు లేని వ్యక్తిగా ఉన్న మాకు. సరుకు లేకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నా నీ సేవలో ఆశీర్వాదం ఉండదు, నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు, నీ భక్తిలో ఆశీర్వాదం ఉండదు, నీ బతుకులో ఆశీర్వాదం ఉండదు. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, నీ భక్తి లాభకరమైన భక్తిగా మిగిలిపోవాలి అంటే, అదుగో ఎస్తేరు చేసింది చూడు భక్తి.
అటువంటి లాభకరమైన భక్తిని చేయగలిగిన కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆ కృపతో దేవుడు మన నింపును గాక. మీ అందరికీ పాటల షీట్లు నిన్న నైట్ ఇచ్చారు కదా, దాంట్లో 1వ నెంబర్ పాట చూడండి. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషమని 40వ కీర్తనలో నుంచి ఆ పాట రాశాను. పాటల షీట్లు అందరికి ఇచ్చారా? ఇక్కడ సేవకులు కూడా ఇచ్చారా? అందరికి ఇచ్చారా? దాంట్లో 3వ వచనం పాడుతున్నాను చూడండి. మరి శ్రేష్టమైన పునరుత్థానముకై సర్వము నష్టముగా ఎంచితిని. మరి శ్రేష్టమైన పునరుత్థానముకై సర్వము నష్టముగా ఎంచితిని. ఈ లోకమే నన్ను యోగ్యత లేదనగా, ఈ లోకమే నన్ను యోగ్యత లేదనగా, ఈ సాక్ష్యము పొంది నిన్ను చేరెదను. ఈ సాక్ష్యము పొంది నిన్ను చేరెదను. నేను ఆ మాట రాయటానికి కారణం, మరి శ్రేష్టమైన పునరుత్థానముకై సర్వము నష్టముగా ఎంచితిని. మరి శ్రేష్టమైన పునరుత్థానము కొరకు సర్వాన్ని ఎట్లా? క్రీస్తు నిమిత్తమును నేను సమస్తమును పెంటతో సమానం అనండి. నువ్వు పెంటనే పూసుకుంటావు, నీకు పెంటే నాకు నాయనకాలు చెప్పండి, నాకు పెంట కావాలి అనండి అనండి. మీరు అనరు, మీరే నెత్తి మీద వేసుకొని మీరే ఊరేగుతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకున్నారు? మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనలక యాతన. మరి శ్రేష్టమైన పునరుత్థానముకై సర్వము నష్టముగా ఎంచితిని. అంతటితో అయిపోయిందా? ఆ తర్వాత మాట ఏంటిది? ఈ లోకమే నన్ను యోగ్యత లేదనగా. ఎందుకు ఆ మాట ఎందుకు వాడాను? అందరు నన్ను పట్టుకొని అన్నారు, అరే మేము తినే టైంకి తినవు, తాగే టైంకి తాగవు, పండే టైంకి పండవు. ఏంది అసలు ఈ లోకంలో నువ్వు బతకటం అనవసరం, నువ్వు నిజంగా దేవుడి దగ్గరికి పోవాల్సినవి, అసలు నువ్వు అనవసరం ఇక్కడ ఉండకూడదు నన్ను అన్నారు చాలామంది. అందుకోసం ఆ మాట వాడా. ఈ లోకమే నన్ను యోగ్యత లేదనగా, ఈ సాక్ష్యము పొంది నిన్ను చేరెదను. ఈ సాక్ష్యము పొంది నిన్ను చేరెదను. నిన్ను ఆరాధించుట పరలోకానందమే. ఓహో నీకై జీవించుట నీ నిత్య సంకల్పమే. నిన్ను ఆరాధించుట పరలోకానందమే. నీకై జీవించుట నీ నిత్య సంకల్పమే. నీ నిత్య సంకల్పమే. నా దేవా నీ చిత్తము నెరవేర్చునా నాకు సంతోషము. నా దేవా నీ చిత్తము నెరవేర్చునా నాకు సంతోషము. నిన్ను ఆరాధించుట పరలోకానందమే. నీకై జీవించుట నీ నిత్య సంకల్పమే. నీ నిత్య సంకల్పమే. నా దేవా
దేవా నీ చిత్తము నెరవేర్చునా నాకు సంతోషం. హల్లెలూయా చెప్దామా? కొంచెం బిగ్గరగా చెప్పరా? నా ప్రియులారా, ఈ పూట ఒక దైవజనుడిగా నేను మీ అందరికీ చెప్పదలుచుకున్న ఏకైక మాట ఏంటిదంటే, భక్తి లాభకరంగా ఉండాలి. నువ్వు చేసే భక్తిని బట్టి రేపు నీకు దేవుడు లాభకరమైన వ్యక్తివి అన్న ముద్ర నీ కొరకు వేయాల. అనవసరం, నష్టం, వేస్ట్, తీసేయి, వెళ్ళిపో, ఆ మాటలు వినకూడదు. రేపు నువ్వు వినొద్దు. బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు అందరూ కన్యకలే, మర్చిపోవద్దు. అందరి దగ్గర బైబిల్ ఉంది, అందరికి యేసు ప్రభు తెలుసు, అందరూ దేవుని రాకడ కోసమే ఎదురు చూస్తున్నారు. చెడిపోయిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు, వెనుతిరిగిన వాళ్ళు ఎవరు లేరు, అందరూ కన్యకలే అని బైబిల్లో రాసింది. కానీ దాంట్లో కొంతమంది బుద్ధి గలవారు, కొంతమంది ఎందుకని బుద్ధిహీనులుగా ఎందుకు వారు మార్చబడ్డారు? వారి భక్తి లాభకరంగా ముగించబడిందా, నష్టకరంగా ముగించబడిందా? భక్తి చేశారా, చేయలేదా? దివిటీలు ఉన్నాయా, లేవా? నూనె ఉందా, లేదా? దివిటీలు వెలిగాయా, వెలగలేదా? ఇంతవరకే చూసుకున్నారు. సిద్ధెలలో నూనె ఉందా లేదా అన్న ఆలోచన వాళ్ళకి లేదు. ఇప్పుడు వెలుగుతుందే చూసుకుంటున్నావు, నువ్వు పాడుతున్న పాటే చూసుకుంటున్నావు, ఇప్పుడు నీకు తెలిసిన కొన్ని ఆ 4 ముక్కలే చూసుకుంటున్నావు. మర్మయుక్తంగా నీ కొరకు రాయబడిన లేఖనాలలో నుంచి నీ జీవితాన్ని పరిశుద్ధపరుచుకోవాలని ప్రభు ఈ రాత్రి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని సరిచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ దేవుని పిల్లలారా, మన భక్తి నష్టకరంగా ఉండకూడదు. ఒకడు గొప్ప దైవజనుడి దగ్గర ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. అనండి, పలకండి. ఆ ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఆ కుర్రోడు పేరు చెప్పండి. గేహజీ. గేహజీ అన్నిటి విడిచిపెట్టి దేవుడే కావాలి. అసలు ఎలీషా లాంటి సేవకుని దగ్గర ఉండాలి అంటే ఎంత విధేయత ఉండాలా, ఎంత సమర్పణ, ఎంత కమిట్మెంట్ ఉన్నోడైతే ఉండగలడు. ఎందుకని ఎలీషాను ఒక రోజున వాళ్ళ అయ్యగారు పట్టుకొని అంటాడు, ఎలీషా ఇంకా నువ్వు నాతో పాటు రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళిపోతున్నా అంటాడు. అప్పుడు ఏమంటాడు ఎలీషా? ఏమంటాడు? సరే గారు, చాలా వందనాలు, మరి ఎన్ని రోజులు నీతో పాటు ఉన్నందుకు ఏదైనా సంఘం ఇచ్చిపో అన్నాడా? ఆయన అన్న మాట చెప్పనా? యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. I am unable to leave you. I have to live with you. That's all. నాకు పెత్తనాలో, లోకమో, లౌకికమైన కార్యాలో నాకు అవసరం లేదు. నాకు నువ్వు కావాలంతే, నేను నీతో ఉండాలంతే. ఉండాలని నేను అనుకున్నాను, నువ్వు పొమ్మన్నా నేను పోను. భక్తిలో లాభం పొందాలి అంటే ఇటువంటి స్థిరమైన మనస్సు విశ్వాసం అందరికీ రావాలా. ఇటువంటి బిడ్డల సంఘంలో లేవాలా. చెప్పండి అందరు గట్టిగా, భక్తిలో లాభం రావాలా? లాభం కావాలా? కావాలా అంటే ఏం చేయాలి? అని అనక ముందు తోక ముడుచుకొని ఇంట్లో కూర్చోవాలి, అంతే కదా? ఏంటి సిస్టర్ రావట్లేదు అంటే, మరి మేము రావాలి అంటే పాస్టర్ గారు మారాలి, ఆయనకి మారు మనసు వస్తే మేము కూడా. నాకు మారు మనసు వచ్చిందంటే మీరు నరకానికి పోతారు. నేను ఇట్లుంటేనే మీరు పరలోకానికి వెళ్తారు. నన్ను ఇట్లనే ఉంచండి. మీ దైవజనుడు ఏ వైరాగ్యంతో మీ మధ్యలో పని చేస్తున్నాడో ఆ వైరాగ్యంతో పని చేయనివ్వండి. నేను ఒక్కటే మాట ఈ పూట మీ అందరికీ చెప్పేది, భక్తి లాభకరంగా ఉండాలంటే ఎలీషా అంటాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను. అరే ఉండురా అంటే ఉండేవాళ్ళు లేరు, పోరా అంటే వద్దురా అంటే ఉండేవాళ్ళు ఉంటారండి ఈ కాలంలో. బ్రదర్ ఇక చాలులే నాన్న అని అంటే ఉంటారు. ఓకే అయ్యారు, చాలా థ్యాంక్స్ అయ్యారు, ఇప్పటివరకన్నా నా కష్టాన్ని నువ్వు గుర్తించడం. మరి యాడ్ బ్యాచ్ తీసుకోండి అయ్యారు, అదే కదండి. అల్లి చెప్పండి, కొంచెం బిగ్గరగా చెబుదామా? నేను మీ అందరికీ చెప్పగలిగిన ఏకైక మాట, భక్తి లాభకరంగా ఉండాలంటే నీవు ఒక స్థిరమైన బిడ్డగా ఆయన సంఘంలో మిగిలిపోవాలా, ఆయన సన్నిధిలో మిగిలిపోవాలా, కదలని వ్యక్తిగా మార్చబడదువు గాక.
స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండే మనసు దేవుడు మీకు ఇచ్చును గాక. అప్పుడు మీ భక్తి లాభకరం. యు ఆర్ గోయింగ్ టు బి ఫ్రూట్ఫుల్. దేవుడు మిమ్మల్ని లాభకరమైన మార్గములో నడిపించినట్లుగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. మీరు లాభకరమైన వ్యక్తులుగా తీర్చబడుట కొరకు మీరు చేయవలసిన కార్యం భక్తిలో సరుకుండాలి. సరుకున్న వాడు స్థిరంగా ఉంటాడు. ఇదిగో ఇటువంటి స్థిరంగా బతికిన వాడి దగ్గర ఉండటానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన పేరే గేహజీ. గేహజీ ఎంత స్థిరమైన వాడు చెప్పనా? నయమాన్ వచ్చాడు, బంగారము వెండి అన్నీ తీసుకొని వస్తే ఆ బంగారము వెండి ఇక్కడ అయ్యగారి దగ్గర ఉన్న సరుకు కంటే నయమాను దగ్గర ఉన్న సరుకు వీడికి బాగా నచ్చింది. ఏ సరుకు కావాలి గేహజీ నీకు? మీ దైవజనుడి దగ్గర ఉన్న రోషం, దేవుని కొరకు బ్రతకాలన్న వైరాగ్యం, దేవుని మాటకు భయపడాలన్న నిశ్చయత, దేవుడు గీత గీస్తే దాటని నైజం, ఇవన్నీ నీకు వద్దా గేహజీ? దేవుడు చెప్పిన మాటే గేహజీ ఎలీషా విన్నాడు. నయమానుని ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునిగిపోమని చెప్పవా అని దేవుడు అంటే అదే మాట చెప్పాడు. ఆయన ఏమేమి తీసుకొని వస్తున్నాడో అంతా సమాచారం పంపించాడు. నాకు అవసరం లేదు, దేవుడు వద్దన్నాడని చెప్పి పంపాడు. ఇది వాళ్ళ అయ్యగారి కమిట్మెంట్, వాళ్ళ అయ్యగారికి ఉన్న సమర్పణదే, వాళ్ళ అయ్యగారికి ఉన్నటువంటి ఆత్మీయతదే, వాళ్ళ అయ్యగారిలో ఉన్న సరుకది. అందుకోసం నా ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఎలీషా ఒక దినాన చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన్ని సమాధి చేశారు. రోజులు గడిచిన తర్వాత కొన్ని దినాలు అయిపోయినాక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో ఒక సైనికుడు చనిపోయాడు. ఒక పక్కన హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది. సైనికుడు చనిపోతే అమ్మో ఈ సైనికుడు చనిపోయాడు, చనిపోయిన ఈ సైనికుడిని ఇక్కడే పెడితే అది అవమానకరంగా ఉంటుందని కనపడకుండా పూడుస్తామని పైపైన అట్టట్ల మట్టి తీసి ఆ సైనికుడిని దాని మీద పెట్టి ఆ మట్టిని దాని మీద కప్పి వీళ్ళు ఇట్లా కప్పి ఇటు తిరిగారు. ఇటు తిరిగి 2 అడుగులు వేయగానే ఈ పాతి పెట్టబడిన వ్యక్తి కూడా వీళ్ళ చేయబట్టుకుని ఇటు వస్తున్నాడు. వీళ్ళు ఇటు తిరిగేసరి వీటి ఇక్కడ ఏదిరా వీడు చచ్చిన బతికాడు, సచ్చే ఉన్నాడే, ఏమన్నా చచ్చావుగా? సచ్చానా? ఏమో నాకు తెలియదు అంటున్నాడు. వీడు ఎందుకు అబ్బా ఇట్లా లేచాడని చెప్పి చూస్తే దాని కింద ఎలీషా ఎముకలు ఇంకా బతికే ఉన్నాయి. ఎలీషా చచ్చిపోయాడు, కానీ ఎముకలలో కూడా జీవము కలిగిన దైవజనుడు ఎలీషా. ఎలీషాల సేవ ఎంత శ్రేష్టం, ఎంత అద్భుతమైన వైరాగ్యంతో కూడిన భక్తి వాళ్ళది. నీ భక్తి ఈ రోజున లాభం లేదు, నువ్వే నోరు తెరిచి అంటున్నా, ప్రార్థన చేసిన లాభం లేదు అయ్యగారు, చర్చికి వచ్చిన లాభం లేదు అయ్యగారు, దశమాకలు ఇచ్చిన లాభం లేదు అయ్యగారు, లాభం లేదు అయ్యగారు. నీ పాట అంతా ఏంటిదంటే లాభం లేదు లాభం లేదు లాభమే లేదయా. ఇది నీ పాట. అయితే మీకోసం ఇప్పటికిప్పుడే రాసే ఆ పాట. లేనే లేదు ఏమీ లేదయా, అంతా శూన్యమయా, నా బతుకంతా శూన్యమయా, ఏమీ లేదయా, నా బతుకే దండగయా. అంతే కదయ్యా, అవునా? యోబు పుస్తకంలో రాయబడిన మాట, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నువ్వు భక్తి కలిగిన వ్యక్తివైతే నీలో ధైర్యం ఎందుకు ఉండదో? నీలో కావలసింది భక్తి. ఆ దైవ భక్తే నీకు గొప్ప లాభాన్ని రేపు తీసుకొని రాబోతుంది ఆయన నామములో. ఆ కృపను నా దేవుడు మీ అందరి మీద కుమ్మరించును గాక. చెప్పండి, అందరు బిగ్గరగా చెప్పండి. ఈ రోజున నీ భక్తి ఏ విధంగా ఉండాలి చెప్పు? లాభకరంగా అనండి అందరు, కొంచెం గట్టి చెప్పండి. లాభకరంగా ఉండాలంటే ఉత్తగా వచ్చి ఉత్తగా కూర్చొని ఉత్తగా పోతే లాభమా? ఏది లాభం? సరుకుండా అనండి, చెప్పండి. ఉండాలా? ఎలీషా దగ్గర సరుకుందా? గేహజీ దగ్గర ఏం లేదు అనండి. గేహజీ కూడా మా ఫ్రెండే అనండి. అయ్యగారితో ఉంటామండి,
మీ అయ్యగారు దేవుడి సేకర సంఘం అండి. అమ్మో అవునా, మరి అమ్మగారు మీ అమ్మగారు ప్రార్థన, అమ్మో అమ్మగారు గురించి చెప్పడానికి లేదండి. మరి నీ గురించి అసలు చెప్పడానికి లేదు. అసలు ఏ ఒక్క మొక్క కూడా చెప్పలేవు నీ గురించి. అసలు చర్చికి రావు, వస్తే ప్రార్థన చేయవు, ప్రార్థన చేస్తే కళ్ళు ముయ్యవు, పాట పాడితే సప్పట్లు కొట్టవు, సప్పట్లు కొడితే పాట పాడవు. నువ్వు చాలా స్పెషలిస్ట్, ఇక్కడ మల్టీ స్పెషలిస్ట్ నువ్వు. చివరికి వచ్చి నువ్వే అంటావు, అయ్యగారు మరి ఎంత ప్రార్థన చేసినా లాభం లేదు అయ్యగారు. ఒక ఆమె నా దగ్గరికి వచ్చి, అయ్యగారు ఇప్పటికీ లీటర్ కొబ్బరి నూనె దాపించినావు, నాకు ఇంతవరకు కడుపు నొప్పి దక్కలేదు అన్నది. ఊరి దుంప ఇదేందిరా, లీటర్ తాగించినావు అయ్యగారు నువ్వు అంటుంది. నా సేవ మీద నాకే డౌట్ వచ్చింది, అసలు పిలిస్తే వచ్చినా తొందరపడి వచ్చిందని. అరే అనవసరంగా బీటెక్కే ముగించుకొని ఇంకేమైనా చేసుకుంటే బాగుండేదేమో అనిపించింది. తర్వాత వాళ్ళ భర్త, ఆవిడ గారి భర్త గారు వచ్చి, అమ్మో ముందా పొగాకు నవ్వటం మానే మేకలాగా అని అన్నాడు. సరిపోయింది. ఆయన కనుక ఆ పూట ఆ మాట చెప్పకపోతే ఈ సభలకు వచ్చేవానిగా, సేవ చేసేవానిగా. ఆమె భక్తి ఎట్టుందంటే, జలుబు పోవటానికి ట్యాబ్లెట్ తెచ్చుకుంటుంది, పంచదార బుక్కిద్ది. రోజు పంచదార తిండి. ఎందుకు తింటున్నావు? మాత్ర వాడుతున్నాముగా, తగ్గదా? నీ మాత్రకు శక్తి లేదా? కాదు, నీకు బుద్ధి లేదు. నీకు బుద్ధి ఉంటే అన్నీ మానేస్తా. నువ్వు చేయాల్సిన అన్ని చేసుకుంటా, మరి ఇక్కడికి వచ్చి మళ్ళీ నా మీద కంప్లైంటా? లీటర్న్నర తాపించినావు, 2 లీటర్ తాగినా కొలతలేస్తుంది డబ్బాలన్నింటినీ. నేను అన్నమాట ఈ పూట మీకు అర్థం కావాలా, భక్తి లాభకరంగా ఉండేటట్టు చేయను. కొంతమంది ముసుగు కూడా వేసుకోవటం రావట్లేదు. ఇక్కడికి పోతే ఇట్లే పాడు, హల్లెలూయా హల్లెలూయా, నీకు గుండు జియు. తప్పది, నిజం. అవునమ్మా నిజం అండి. ప్రతి స్త్రీ చక్కగా ముసుగేసుకోవాలా. ఆమె హల్లెలూయా చెప్పరింది గట్టిగా. ఇప్పుడు ఈ చలికాలపు కోటాలకి పురుషులు కూడా కొంతమంది ముసుగేసుకున్నారు. పురుషులు ముసుగేసుకుంటే ఎట్నాడా? సరేలే కానీ నా ప్రియులరా, దేవుని పిల్లలారా, నా కడుపులో ఉన్న బాధ, మన భక్తి లాభకరంగా ఉండునుగాక. లాభకరమైన భక్తిని మనం చేయదుముగాక. నష్టకరమైన పరిస్థితి నుంచి మనం బయటికి వచ్చుదుముగాక. మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనలగా యాతన పెట్టబడిరి అన్న మాటతో ముగిస్తే బాగుండేది. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి. ఎవరిని? రంపములతో దేనికి వస్తారు మామూలుగా నాకు చెప్పండి? పెద్ద పెద్ద దొంగలనేగా, మ్రానులనేగా. స్త్రీలను కూడా చూడకుండా రంపాలతో కోసారంట. ఐ హ్యావ్ దట్ ఇమేజ్ ఇన్ మై మొబైల్. నా దగ్గర ఫోటో ఉంది ఒకటి, ఎవరో పంపించారు నాకు తెలియదు. రంపాలతో కోస్తున్న ఫోటో. ఇట్స్ వెరీ పీటీ. ఎందుకు ఇట్లా? మీకు విడుదల వద్దా? మాకు విడుదల కాదు, ఈ భక్తిలో మేము రేపు లాభకరమైన బిడ్డలంగా మిగిలిపోవాలా. ఈ తుచ్చమైన లాభం కాదు, శాశ్వతమైన లాభం. శాశ్వతమైన లాభము పొందుకోదగిన స్థలం ఒకటే, అది దేవుని సన్నిధి. ఆ కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆ మనసుతో దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆ మనసు కలిగిన వ్యక్తులుగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. హల్లెలూయా. ఈ మాటని పట్టుకొని ఈ రాత్రి అంతా మాట్లాడగలను, కానీ మనకి ఈ రోజుతోనేగా ముగింపు సభ. రేపు కూడా ఉందా? ఏంది అడచవుతారా? రేపు ఒకవేళ మీరు పెట్టుకున్నా నేను ఉండను. నాకు రేపు వేరే దగ్గర ఉంది. రేపు నైట్ నేలకొండపల్లిలో ఉంటుంది, తెలంగాణ. ఈ పూట ఇంకొక మాట కొంచెం ముందుకు జరుగుదాం. 1వ అధ్యాయం యోనా పుస్తకం 8వ వచనం. 1:8 యోనా. చూచి ఓకే. రెండవది అదే, నీ వ్యాపారం ఏంటి అంటే, ఆ వ్యాపారం చేయాలంటే మన దగ్గర ఏముండాలా? సరుకు ఉండాలి. అనండి, సరుకు. స్థిరమైన మనసు అనే సరుకు ఉండాలా. లోకాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి ప్రేమించి దైవజనుని హత్తుకొని బతికే సరుకు ఉండాలా. వింటున్నారా? మరి దేనిని కోరుకోకుండా హేగే తనకు ఆజ్ఞాపించినది తప్ప మరి ఏమీయూ ఆమె కోరుకోలా. అట్లాంటి సరుకు కలిగిన బిడ్డల సంఘంలో లేపబడుదురుగాక. అనవసరమైన మన జీవితం నుంచి తొలగిపోవునుగాక. తిండిలో ప్రతిష్ట, వస్త్రంలో ప్రతిష్ట, వింటున్నారా? బ్రతుకులో ప్రతిష్ట, అన్నిటిలో ప్రతిష్ట కలిగిన బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని అందరినీ చేయనుగాక. హల్లెలూయా. నెంబర్ 3.
ఈ మాట ప్రతి వ్యక్తికి తెలియాల. వేర్ ఆర్ యు ఫ్రమ్? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ జీవితం ఎక్కడి నుంచి ప్రారంభించబడింది? ప్రారంభంలో ఈ సంఘానికి నడిపించబడినప్పుడు, దైవజనుల యొద్దకు నడిపించబడినప్పుడు నీ ప్రారంభ దశ ఏంటి? వేర్ ఈజ్ యువర్ స్టార్టింగ్ పాయింట్? ఏ స్థితిలో నువ్వు భక్తిని ప్రారంభించావు? ఏ స్థితిలో నీ భక్తి ప్రారంభించబడింది? ప్రారంభంలో నీకు తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, వేసుకోవటానికి సరైన వస్త్రము లేదు, బతకటానికి సరైన పరిస్థితులు లేవు. ఇటువంటి ఘోరమైన పరిస్థితిలో ఉన్న నువ్వు, ఘోరమైన స్థితిగతులతో నడిపించబడిన నీవే నీ జీవితంలో ఆ స్థితులన్నిటిలో నుండి, ఆ స్థితిగతులన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించి ఉన్నతమైన వ్యక్తిగా చేసి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చి నిన్ను బలపరిచి నిన్ను దీవించి నిన్ను ఆశీర్వదిస్తే, ఈ రోజున నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు గుర్తు లేదు కనుక ఈ రోజున నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, భక్తితో నడిపించబడలేకపోతున్నావు, విధేయతతో కొనసాగించబడలేకపోతున్నావు. ఆదివారాన్ని పనిని పక్కన పెట్టి, బంధువులను పక్కన పెట్టి, రక్త సంబంధికులను పక్కన పెట్టి దేవుని సన్నిధికి కూడా నువ్వు రాలేకపోతున్నావు. నేను అన్నమాట మీ అందరికీ అర్థమైందా? నీ ప్రారంభం ఎక్కడి నుంచి, ఎక్కడ నుండి నీ జీవితం ప్రారంభించబడింది? నాన్న, కొంతమంది మీరు తలకాయలు కిందకి వేస్తున్నారు ఎందుకో? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అనే మాట ఈ పూట మీరందరూ వినండి. నేను చెప్పే మాట ఏంటంటే, మీ ఆధ్యాత్మికమైన జీవితంలో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ప్రారంభ దశ ఏంటి? ఏ స్థితి నుంచి ప్రభు మిమ్మల్ని లేవనెత్తాడు, మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చాడు, మిమ్మల్ని ఉన్నతమైన వ్యక్తులుగా దేవుడు చేశాడు? మీకు గుర్తుందా? మీరు గుర్తుపట్టిన వ్యక్తులుగా, గుర్తెరిగిన బిడ్డలుగా మీరు మార్చబడ్డారా? ప్రారంభంలో నిద్ర లేదు, కంటి మీద కుణుకు లేకుండా, నీ కుటుంబంలో సమాధానం లేకుండా, వండింది వండినట్టుగానే మిగిలిపోయి నెమ్మది లేని జీవితాన్ని జీవించినటువంటి రోజులు నీకు గుర్తొచ్చాయా? ఆ రోజున ఒక దైవజనుడు కడుపు కట్టుకొని కన్నీళ్లతో మోకరించి ప్రార్థన చేస్తే, ఈ రోజున అద్భుతమైన రీతిలో దేవుడు ప్రతి కుటుంబానికి దేవుడు విడుదల అనుగ్రహించాడు. ఆ రోజున నీకున్న పరిస్థితుల నుంచి విడుదల కలగడానికి ఒక దైవజనుడు పడిన ప్రయాస, ఎక్కడ నుండి నువ్వు వచ్చావో నీకు గుర్తుందా? ఆ మాట యోనాను అడుగుతున్నారు. యోనా, ఎక్కడి నుంచి వచ్చావు బాబు? వేర్ ఇస్ యువర్ స్టార్టింగ్ పాయింట్? ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు? ఈ రోజున మనం ఎక్కడి నుంచి వచ్చావు మనకు గుర్తుందండి? మనకి గుర్తుంటే ఎంత విధేయతతో మాట్లాడతాం, ఎంత నమ్మకంగా దేవుని పని చేస్తాం, ఎంత అప్పగించుకొని దేవుని భయము కలిగినటువంటి వ్యక్తులంగా మార్చబడతాం. ఈ రోజున నీ ప్రారంభ దశను విడిచిపెట్టావే, నువ్వు మర్చిపోయావే, నీకు అసలు గుర్తులేదే. ఇందాక మీరు చదివిన లూకాసు వార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుడికి తల్లి లేదుగా, ఉందా లేదా? లేకపోయినా తండ్రి కష్టపడి పెంచాడే. కష్టపడి పెంచినటువంటి తండ్రి ప్రేమ చిన్నోడికి గుర్తుందా? నా తండ్రి నా కోసం కష్టపడితే, ప్రయాసపడితే, కన్నీళ్లు గారిస్తే ఈరోజు నేను ఈ స్థితిలోకి వచ్చానన్న ఆలోచన ఈరోజున విశ్వాసులుగా మీకుందా? ఒక దైవజనుడు మీకోసం ఎంత ప్రయాసపడ్డాడు. ఈ ప్రాంతంలో ఈరోజు ఉదయం మేము వెస్లీ పాస్టర్ గారిని కలవటానికి నేను జెర్మీ పాస్టర్ గారు వెళ్తే, మీ పాస్టర్ గారు నా కారులో జర్నీలో చెప్పారు ఒక మాట. అలా ప్రారంభంలో ఇదంతా అసలు ఇట్లా లేవు, రోడ్లు చాలా భయంకరంగా ఉండే, ఎంత కష్టం, ఎంత ప్రయాస. నాన్నగారు ఈ ప్రాంతంలో పడిన ప్రయాస చిన్నది కాదు. ఆ దినాలలో ఆయన పడిన ప్రయాసను బట్టి ఈ రోజున దేవుడు ఎంతమంది బిడ్డల్ని దేవుడు దీవెనకరంగా మార్చాడు, వారి పరిస్థితుల్ని మార్చాడు, వారిని దీవెనకరంగా చేశాడు. ఏనాడు డబ్బుని లెక్క చేయలేదు మా నాన్న. ఒక దైవజనుడు వచ్చాడంటే, ఒక కూటం పెట్టారంటే కొన్ని లక్షల రూపాయలు పెట్టి మీటింగ్లు ఏర్పాటు చేసేవాడు. ఎందుకంటే ప్రజలు దీవెనకరంగా మార్చబడాలని, ప్రజలు ఆశీర్వదింపబడిన బిడ్డలుగా వర్ధిల్లాలని. ఈరోజు నేను ఏమంటున్నానంటే, ఒక దైవజనుడి మీ ఆధ్యాత్మికమైన క్షేమం కొరకు అంత కష్టపడి, అంత ప్రయాసపడి, అంత త్యాగం చేస్తే
ఆ త్యాగం ఈ రోజున దేవుని పిల్లలుగా మీకు గుర్తుందా? గుర్తెరిగిన బిడ్డలుగా మీరు అందరూ మార్చబడ్డారా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏ పరిస్థితుల్లో నుంచి వచ్చావు? ఇంతకుముందు నీ బతుకేంటి, ఇప్పుడు నీ జీవితం ఏంటి? అది నీకు గుర్తు లేదు కనుకనే అప్పుడు అట్లుండే వాళ్ళం, దేవుడు మమ్మల్ని ఇప్పుడు ఇట్లా చేశాడు అనేది ఇట్లా తిరుగుతున్నావు నువ్వు. అప్పుడు నా బతుకు అదేనండి, కానీ దేవుడు నన్ను ఇట్లా చేశాడు అన్న మనసు, దానిని నీ హృదయంలో పెట్టుకుంటే నీకు వచ్చేదే. దేవుడు ఈ రాత్రి నిన్ను అడుగుతున్న మాట, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎందుకు మర్చిపోయావు? నీ తిండి మారిందని, నీ ప్రార్థనలో నువ్వు తగ్గిపోయావు. ఇప్పుడు నీకు ప్రార్థనే లేదు. పరిస్థితులు బాగలేనప్పుడు, రోగముతో ఉన్నప్పుడు, సమస్యలలో కొట్టిమిట్టలాడినప్పుడు రోధించావు, అంగలార్చావు, కన్నీళ్లతో ప్రార్థన చేశావు. ఎక్కడి నుంచి వచ్చావు? ఏ పరిస్థితుల్లోంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొని వచ్చాడా? కృతజ్ఞత ఉందా? ఒక కాకి నీ ప్రళయంలోంచి బయటికి తీసుకొని రావడం కోసం దేవుడు ఓడలోనికి పంపిస్తే, ఆ ఓడలో యోనా పెట్టిన కమ్మటి తిన్నంత తిన్నది ఏంటిది? కాకి. మంచిగా సజ్జలేసాడు, జొన్నలేసాడు, వడ్లేసాడు, అన్నీ తిన్నది. తిన్న ఈ కాకిని బయటికి విడిచిపెడితే యోనా కానీ, ఓడ కానీ, నోవహు కానీ, ఓడ కానీ, కాకి మైండ్లోకి వచ్చిందా? అస్సలు. అంటే అవసరం తీరేంత వరకు దైవజనుడు, సంఘం, ప్రార్థన, అంతేగా. ఇప్పుడు రక్షించబడిన వాళ్ళు, మేలులు పొందిన వాళ్ళందరూ మన సంఘంలో ఉంటే మన మందిరం సరిపోయిద్దా? ఎంతమంది మర్చిపోయారు వాళ్ళ స్థితిని? ఎంతమంది నమ్మక ద్రోహులుగా మార్చబడ్డారు మన సహవాసుల్లో? మీ అయ్యగారి ద్వారా ఆశీర్వదించబడి, మీ అయ్యగారి ద్వారా ఆయనకి తిని తినక బ్రతుకుతున్న ఆ దినాల్లోనే ఆయనకు వచ్చిన ఒక ముద్దనే, ఆ ముద్దనే తీసి ఇంకొకరికి పెట్టి, మీరు తినండి, మీరు బాగుపడండి అని ఆయన తిప్పలు ఆయన పడి, అమ్మగారికి, తన పిల్లల్ని, తన కుటుంబానికి సర్ది చెప్పుకొని, బయట మనుషులను సర్ది పోనీలే బిడ్డలు బతుకుతారని ఆయన చేసినటువంటి ఆ రోజులు గుర్తున్న దేవుని పిల్లలు ఈ రోజుకి నమ్మకంగా సంఘంలో స్థిరంగా ఉన్నారా? మేలులు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నిలవబడిన వాళ్ళే కొంతమంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? నీకోసం ఎవరు కష్టపడితే ఈ రోజునకి ఇట్లున్నావు? అది నువ్వు మర్చిపోకుండా ఒక నమ్మకమైన మనసు కలిగిన వ్యక్తికి కొనసాగించబడినట్లుగా దేవుడు నీకు కృపను గురించి నడిపించునుగాక. దేవుడు ఆ మనస్సునిచ్చునుగాక. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. ఈ రోజున నువ్వు ఎక్కడి నుండి వచ్చావో నీకు తెలియనట్లుగా దేవుడు నీ మనోనేత్రాలను వెలిగించునుగాక. ఎవరి ప్రార్థన బట్టి బతికావో గుర్తుపెట్టుకో. ఎవరు కష్టపడితే ఈరోజు నీ స్థాయికి నడిపించబడ్డావో ఆ గుర్తెరగగలిగిన మనసును దేవుడు నెగించునుగాక. కొంచెం ముందుకు చదవండి, త్వరగా సమయం అయిపోతుంది. 1వ అధ్యాయం 8వ వచనం. నీ దేశమేదో, నీ జనమేంటో. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. ఒకటి, ఎవరిని బట్టి కీడు నిన్న. ఈరోజు నీ వ్యాపారం లాభమా నష్టమా? 3, ఎక్కడి నుంచి వచ్చావు? 4, నీ దేశం ఏంటి? ఏది నీ దేశం? మీ అందరికీ పాట తెలుసా? సండే స్కూల్ పాట. పరలోకమే నా దేశము, నిన్నచ్చటికి వెళ్ళిపోతాను, అచ్చట నందమా నందమా నందమే, ఎంతో ఆనందమా నందమా నందమే, అచ్చట నందమా నందమా నందమే, ఎంతో ఆనందమా నందమా నందమే. పరలోకమే నా దేశము, నిన్నచ్చటికి వెళ్ళిపోతాను. తెలుసా మీకు అసలు ఈ పాట? తెలుసు? మీ దేశం ఏది? ఈ మాట యోనాను అడుగుతున్నారు వారు. బాబు నీ దేశం ఏంటయ్యా అని యోనాను అడిగితే, ఆయనకి ఏ దేశమో, ఆయన ఏ దేశానికి సంబంధించినోడో ఆయనకి తెలిస్తేగా. నేను క్లుప్తంగా ఈ మాటలు చెప్పి కొంచెం ముందుకెళ్తాను, జాగ్రత్తగా వింటాను, ప్రయత్నం చేయండి. ప్రతి దేశానికి ఒక రాజు ఉంటాడు, మీ అందరికీ తెలుసు. ఆ దేశానికి ఆ రాజు మాటే శాసనం. ఆ రాజు చెప్పిన మాటకి దేశమంతా లోబడాల. దేశానికి ఒక రాజు ఉన్నట్టు మనము రేపు వెళ్ళబోతున్నటువంటి ఆ దేశానికి రాజులందరికీ రాజు, రారాజు
మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే నీకు రాజుగా ఉండాలి. ఆ దేశానికి వెళ్ళాలి అంటే ఆయనే నిన్ను ఏలాలి. నిన్నేమేళ్తుంది? నీది దేవుని రాజ్యమే నీ దేశమైతే నిన్ను ఏళ్తున్నది అవిధేయత అయితే సాతానేగా. నిన్ను ఏళ్తుంది లోకాశలైతే సాతానేగా. నిన్ను ఏళ్తుంది స్వయం, సొంత ఆలోచన, సొంత విధానం అయితే ఆ సాతానేగా. మంచి మర్యాదగా మాట్లాడుతున్నారు కాబట్టి అందరు ఇక్కడ కూర్చున్నారు. ఎవన్నా తేడాగా ఒక మాట మాట్లాడితే మీరు కూడా వెళ్ళవలసి ఉన్నారా అని అన్నాడు యేసు. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అప్పటి నుండి అనేకులు ఆయనను వెనుక తీసి మరెన్నడూను ఆయనను వెంబడించలేదు అన్నాడు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అనేకులు యేసు ప్రభుని ఎవరు వెంబడించట్లేదంట. నాన్న ప్రశాంత్, మరెన్నడూను ఎవరు ఆయనను వెంబడించకపోతే ఆ టైంలో జరిగినటువంటి ఒక విషయం ఏంటంటే, పేతురు మిగిలిన ఈ 11 మంది మంచిగా చక్కగా ధైర్యంగా ఇట్లా నిలబడ్డారు. ఎందుకంటే అందరు పోయారు, ఇక మేమే ఉన్నాము, ఇక మమ్మల్ని జాగ్రత్త చూసుకో, లేకపోతే మేము కూడా పోతాం అన్నట్టుగా నిలబడి ఉన్నారు. యేసుప్రభు ముందు నిలబడితే యేసయ్య ఏమనాలా? నాన్న అందరు వెళ్ళిపోయారు, మీరన్నా ఉన్నారు, నేనంటే మీకు ఎంత ప్రేమ, పేతురు దగ్గరికి రాయా అంటే బాగానే ఉండేది. వాళ్ళని పట్టుకొని, ఇదిగో ఇట్ట నిలబడ్డాలని పట్టుకొని, బాబు మీరు కూడా పోవాలనుకుంటున్నారంటే గాలి తీసిన బెలూన్లాగా తుస్సుమని ఇట్ట నిలబడ్డాళ్ళు. అయ్యా ఈ ఆడికి పోతావయా, నిత్య జీవము కలిగిన మాటలు గలవాడి నువ్వే, మేము ఆడికి పోవాలి అంటే యేసయ్య తనతో వెంబడిస్తున్నటువంటి ప్రజలను కోరుకుంటున్నటువంటి కార్యం, నా దేశ బిడ్డలైతే నా నడిపింపుకి అప్పగించబడిన బిడ్డలుగా మార్చబడాలని. చాలామంది గృహాలకి బోర్డు చూడండి, యేసుక్రీస్తు ఈ గృహమునకు తెలుసా, స్టిక్కర్లు కూడా వేసి ఉంటాయి. వాళ్ళ ఇంట్లో తపేలాలన్నీ సొట్టపోయి ఉంటాయి, గిన్నెలన్నీ సొట్టపోయి ఉంటాయి, గిన్నె బోళ్ళన్నీ. ఎందుకని? యేసుక్రీస్తు అధిపతి కాబట్టి ఎప్పుడు కోపం తప్పుడు వేసి కొడతారు. ఆయనకి యేసుక్రీస్తు అధిపతి. నేను అన్న మాట మీకు అర్థమైందా? ఆయన నీకు అధిపతి అయితే ఆయన మనసు కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు గాక, ఆయన మనసుతో నువ్వు నింపబడతావు గాక. హల్లెలూయా అని చెప్పండి అందరూ. ప్రతి దేశానికి ఒక రాజు ఉండాలి, రాజులకు రాజుగా మనకి యేసు ఉండాలి. 2, ప్రతి దేశానికి రక్షణ దళం ఉంటుంది. ఏంటిది? మనం వెళ్తున్న ఆ దేశానికి రక్షణ దళం. నమ్మి బాప్తిస్మం పొందిన వాడే రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. ఆ దేశంలో రక్షించబడినటువంటి వ్యక్తిగా ఉంటేనే నీకు రక్షణ. నువ్వు బాప్తిసం తీసుకుంటేనే రక్షణ. ఆ దేశానికి సంబంధించిన వాడివైతే, మనది ఈ దేశం కాదు, దేవుని రాజ్యమే మన దేశం. ఆ దేశ వారసులంగా మనందరం మార్చబడదాము గాక. ప్రతి దేశానికి ఒక భాష ఉంటుంది, ఉంటుందా? మనము వెళ్ళబోయే దేశానికి ఉన్న భాష అన్య భాషల గుర్తుతో నింపబడిన బిడ్డగా నువ్వు మిగిలిపోవాలా. పరిశుద్ధాత్మాభిషేకముతో నింపబడిన వ్యక్తిగా నువ్వు ముద్రించబడదువు గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం బిగ్గరగా చెబుదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటిది మీ దేశం? యోనాను పట్టుకొని అడుగుతున్నారు, అరే బాబు నీ దేశం ఏంటి? ఏ దేశానికి చెందినవాడివయ్యా నువ్వు? నువ్వు చెప్పగలగాలి రాత్రి, ప్రభా నేను నీ రాజ్యానికి సంబంధించిన వ్యక్తిని ప్రభా. అందుకోసం దొంగోడి చివరి ప్రార్థన చెప్పండి. ఇక కొద్దిసేపటిలో మోకాళ్ళ వరకు నరికేస్తే రక్తం అంతా కారిపోతే చచ్చిపోయే ఆ దొంగ ప్రార్థన ఏంటిది? తండ్రి నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు ఐఎమ్ విల్లింగ్ టు ఎంటర్ ఇన్ యువర్ కింగ్డమ్. నాకు నీ రాజ్యం కావాలి. యేసయ్య కూడా తన ప్రజలకు ఏం చెప్పాడు? ఆయన రాజ్యమును నీతిని టు సర్చ్ దట్. వెతికితేనే మీకు దొరుకుతుంది. ఈ రాత్రి అటువంటి అన్వేషణ మీ హృదయంలో మొదలగునుగాక. దేవుని రాజ్యము కొరకు బ్రతకాలన్న తీవ్రత మీ హృదయంలో రెట్టింపగునుగాక. స్తోత్ర, హల్లెలూయా. నీ దేశం ఏంటి? లాస్ట్, నీ జనం ఎవరు? ఎవరు నీ జనం? ఎవరు నీ ప్రజలు?
ఈ రోజున దేవుని పిల్లలుగా ఈ విషయంలో చాలామంది ఫెయిల్ అయిపోయారు. ప్రారంభంలో వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటో చెప్పనా, దేవునికి స్తోత్రం అండి, మీ అందరికి వందనాలండి అంటే నిజంగా నేను దేవుని సందికి వచ్చాను, నాకు బంధువులు ఇక చనిపోయినట్లేనండి, నాకు ఎవరు లేరండి, నన్ను ఎవరు పట్టించుకోలేదండి, అయ్యగారు అవ్వగారు నాకు నువ్వు అట్ట ఏడ్చుకున్న సాక్ష్యం చెబితే నేను కూడా వెనకాలండి, వామ్మో మనకు బంధువు పెరిగిందని నేను, ఈ బంధువు ఎంత తొందరగా మారే బంధువు నేను చెబుతా చూడండి, వినండి మీరు అందరు వినాలా. నేను ఒక హాస్పిటల్కి ప్రేయర్ చేయడానికి వెళ్ళాను. వెళ్తే ఆమె నేను ఎలాగానే వాళ్ళ బాబుతో చెబుతాను, అరే బాబు అరే కింద నా ఫ్రూట్స్ అక్కడ ఉన్నాయి కదా, ఫ్రూట్స్ అన్నిటినీ నా బెడ్ కిందకి లోపలికి నెట్టేసే అంటుంది ఆమె. నేను అనుకుంటే నేను కాయ తినే వల్ల కానుతున్నాను, ఏం బాగలేదని చెప్పి నేనేదో చూద్దామని చెప్పి నేను వస్తే అసలు ఈ హాస్పిటల్ ఇంత చక్కటి వాతావరణంలో నేను ఆ కాయలు తింటమా, నేను అడదంట ఇదేంది అని నేను ఆమెతో ఏమనకుండా నేనన్నా, ఎందుకమ్మా నేనేమి తిననమ్మా, మీరు అట్లేం బాధపడద్దు అంటే, బ్యాచి అట కాదన్నా, మీకోసం కాదు, మా వాడే మా పెద్దనాన్నల కొడుకు అతను, వాడు ఉదయం వచ్చిండంట కూర్చున్నాడంట, ఏందమ్మా నీకేమైంది ఎందుకు ఇట్ అయిపోయాను అని ఉన్న కాయలన్నీ మాటి కూడా నోట్లు వేసుకొని ఏం కాదు తగ్గిపోయిదిలే అని చెప్పి సగం బాక్స్ తినిపోయినాడు. ఇంకా మిగిలిన బాక్స్ సగం తింటానికి సాయంత్రం అవుతాను అన్నాడంట. వాడు బాగోలేని వాళ్ళకి కాయలు తేవాల్సింది పోయి ఉన్న కాయలను వాడే తింటుండు. ఇప్పుడు అతను నా దగ్గరలోకి వచ్చిన ఫోన్ చేయగానే మొత్తం కిందకి నెట్టుకుంటారు. ఆ రోజు నాకు చెప్పిన మాట ఏంటిదంటే, నాకు బంధువులు లేరు, ఒకటే లేకపోయినా అప్పుడు అన్న మాట అది. ఇప్పటి సంగతి చెప్పు. సిస్టర్ మీరు లాస్ట్ వీక్ చర్చికి ఎందుకు రాలేదు, సండే ఎందుకు చర్చికి తగలబడలేదు అంటే, ఆమె నాకు చెప్పే మాట ఏంటిదో చెప్పడా, నేను ఎందుకు తగలబడలేదంటే అన్నయ్య, నా ఇంట్లోకి మా బాబాయ్ వాళ్ళ బాయ్ తగలబడ్డాడు, వాడితో నేను తగలబడ్డాను, అందుకోసం నేను చర్చిలో తగలబడలేదు అని చెప్తున్నాను. ఇంతకుముందు ఏమన్నావు, వాడు బంధువు కాదు రక్తం అని మిలిటరీ ఆర్డర్ పాస్ చేసిన వాడికి పాస్ ఇచ్చి మిలిటరీలో చేరినట్టు చేస్తుంది. ఇప్పుడు ఏమంటారు, నీ జనం ఎవరు, నీ కోసం కష్టపడింది ఎవరు, కన్నీరు గార్చింది ఎవరు, నీకు అనారోగ్యం వస్తే ప్రార్థన చేసింది ఎవరు, నీ కడుపు కట్టుకుంది ఎవరు, నీ కుటుంబ ఆశీర్వాదము కోసం ప్రయాసపడింది ఎవరు, నీకు గుర్తుందా బిడ్డ? అమ్మా అయ్యలో, ఆర్ యూ ఏబుల్ టు రిమెంబర్ దట్ థింగ్? మీకు గుర్తుందా ఆ విషయం? ఎవరే మీ జనం? బంధువులు రక్త సంబంధికులే నా జనం అని నువ్వు అనుకుంటున్నావే. అందరిని విడిచిపెట్టి దేవుని పిల్లలే మా జనమని ఊరు కాని ఊరు వచ్చి, ప్రాంతము కాని ప్రాంతానికి వచ్చి, బంధువులకు దూరముగా దేవుని బిడ్డలకు సమీపంగా బ్రతుకుతున్న నిన్ను నడిపిస్తున్న నీ దైవ జనులే నీ జనముగా గుర్తించగలిగిన మనసు దేవుడి రాత్రి మీ అందరికి అనుగ్రహించునుగాక. ఎవరు నీ జనమనికి అర్థం కావాలా? నీ మేలు కోరే వాళ్ళు ఎవరో నీకు అర్థం కావాలా? నీకోసం ప్రయాసపడే వాళ్ళు ఎవరో నీకు అర్థం కావాలా? ఎవరి కోసం నీ ధనాన్ని వెచ్చిస్తున్నావు? ఎవరి కోసం నీ సమయాన్ని వెచ్చిస్తున్నావు? ఎవరి కోసం నీ సమయాన్ని కేటాయిస్తున్నావు? ఆలోచన చేయి. పూట యోనా హూ ఇస్ యువర్ పీపుల్? ఎవరు నీ ప్రజలు? ఎవరు చెప్పు అబ్బాయి, నీ జనం ఎవరు? ఎవరు నీ జనం? నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తాను అన్నాడు. ఇప్పుడు నీ జనం ఎవరు? ఆత్మీయులు నీ జనమా? ప్రార్థనాపరులు నీ జనమా? విధేయత కలిగిన వారు నీ జనమా? నీ జనం ఎవరు? ఎవరితో సాంగత్యం చేస్తున్నా? ఎవరితో సమయాన్ని గడుపుతున్నా? ఎవరితో చట్టపటాలు వేసుకొని తిరుగుతున్నా? ఈ రాత్రి నీ జనం ఎవరో గుర్తుపట్టగలిగిన మనసు దేవునికి ఇచ్చునుగాక. ఈ రాత్రి నాకైతే తెలియదు, దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఈ మాటలను మీకు కావాలంటే చూపిస్తాను. నేను రాసుకున్న పేపర్ని కూడా మీకు చూపిస్తాను. తర్వాత నన్ను అడగండి. నేను జర్నీలో రాసిన పేపర్ అది. అసలు మొత్తం కర్ష్యూ రేటింగ్లో రాసినట్టే వచ్చింది. అది మొత్తం అటు ఇటు నెడతా ఉంటే ఎట్ట రాస్తా, మొత్తం ఎగుడు దిగుడు మొత్తం అటు ఇటు జరుగుతూ ఉంటే రాసే ఆ పేపర్ని నేను మీకోసం సిద్ధపరిచింది. అది దేవుడు మీతో మాట్లాడమన్నమాట. ఇదే కీడుకరంగా ఉన్నావా, మేలుకరంగా ఉన్నావా?
నీ వ్యాపారం ఏంటి? నీ దేశం ఏంటి? నువ్వెక్కడి నుంచి వచ్చావు? నీ జనం ఎవరు? ఈ రాత్రి గుర్తుపట్టగలిగిన మనసున్న దేవునికి ఇచ్చునుగాక. ఎక్కడి నుంచి వచ్చావు మర్చిపో మాకు. నీ ప్రజలు ఎవరు గుర్తుపట్టు. నీకోసం కష్టపడుతున్న వాళ్ళు ఎవరు గుర్తుపట్టు. వాళ్ళకి కుడి భుజాలకు ఎడమ భుజాలుగా మార్చబడు. నీ ప్రజల పక్షాన నిలవబడగలిగిన మనసు దేవునికి ఇచ్చునుగాక. ఎవరు నీ ప్రజలు? అన్నీ వాళ్ళు మా వాళ్ళండి, అందుకోసం పోయానండి అంటున్నారు కదా. ఎవరు నీ వారు? నీకోసం ప్రయాసపడేవారు, నీకోసం కన్నీరు గార్చేవారు, నీకోసం కడుపు కట్టుగా ఎవరు? దైవజనులు గారా? వారితో కలిసి నడవగలిగినటువంటి, అడుగులు వేయగలిగిన మనసు దేవుడు తన బిడ్డలుగా మీ అందరికి అనుగ్రహించి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని కృపతో కొనసాగింప చేయనుగాక. అందరం లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడిన మాటను బట్టి, నా తండ్రి, నా ఆధ్యాత్మికమైన జీవితంలో, నా ఆత్మీయ ప్రయాణంలో నేను కీడుకరమైన వ్యక్తిగా ఉండక మేలుకరమైన వ్యక్తిగా కొనసాగించబడుటకు తగిన కృప దయచేయండి. కీడుకరమైన వ్యక్తిగానే ఉంటున్నాను, కీడుకరమైన మార్గాల్లో నడిపించబడుతున్నాను. దయతో నన్ను క్షమించండి. మేలుకరమైన కార్యాలు చేయదగిన మనస్సు నాకు కావాలి. మేలుకరమైన రీతిలో నీ కొరకు జీవించుటకు తగిన కృపను నాకు ఇవ్వండి ప్రభా. ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడావు. నా జనం ఎవరో నాకు తెలియజేసావు. నేను ఎక్కడి నుంచి వచ్చానో నేను గుర్తుపట్టినట్లుగా నన్ను ఆశీర్వదించావు. నన్ను అటువంటి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నువ్వు నన్ను తీర్చావు. నా కోసం ప్రయాసపడుతున్న నా దైవజనులను నేను నన్ను మర్చిపోకుండా సహాయం చేయండి. నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు గుర్తు చేసినందుకు నీకు వందనాలు. సమస్య తీరిపోయే వరకు, ప్రళయం దాటిపోయేంత వరకు నాకు నచ్చినట్లుగా, నాకు తోచినట్లుగా ప్రవర్తించే వ్యక్తిగా నేను ఉండక నీకు ఇష్టమైన మార్గంలో నడిపించబడగలిగిన మనసు నాకు కావాలి. ఈ రాత్రి నిజంగా దేవుడి మీ అందరికీ ఒక అవకాశం ఇస్తున్నాడు. భక్తిలో లాభాన్ని పొందుకోవాల్సిన నువ్వు నష్టాన్ని పొందుకుంటున్నావే. లాభకరమైన బిడ్డగా ఉంటావా? నష్టాన్ని సంపాదించుకుంటావా? భక్తిగా చేయగలిగిన మనసు నీకుందా? ఆత్మీయతలో ఉన్నతమైన వ్యక్తిగా మార్చబడగలవా? ఆత్మీయ జీవితం ముందుకు నడిపించబడుటకు దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపను సద్వినియోగం చేసుకుంటావా? ఈ రాత్రి ఏ మనసుతో నువ్వు నింపబడ్డావు? ఏ మనసు కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావు? ఏ మనసుతో నువ్వు కొనసాగించబడుతున్నావు? దేవుని కృపను పొందుకో. దేవుని కృపతో నింపబడు. దేవుని చిత్తానికి అప్పగించుకో. ప్రభువా, నా ఆధ్యాత్మికమైన జీవితంలో నేను ఎందుకు ఇట్లా దూరం అయిపోతున్నా? నేను ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నా? నేను ఎందుకు ఇట్లా ఇటువంటి వ్యక్తిగా నేను తీర్చబడుతున్నా? ప్రైజ్ యు జీసస్. అందరూ ఏకీభవించండి, అందరూ ప్రార్థన చేయండి, అందరూ నోర్లు తెరవండి. ఈ రాత్రి నీ భక్తి నీకు లాభం అట్లనే ఉందా? నష్టంగా ఉందా? ప్రార్థన చేస్తున్నావు, లాభకరంగానే ఉందా? సేవ చేస్తున్నావు, లాభకరంగానే ఉందా? వస్త్రాల్లో ప్రతిష్ట, తిండిలో ప్రతిష్ట, నిద్రలో ప్రతిష్ట, జీవితంలో ప్రతిష్ట నీకు వచ్చిందా? అట్లుంటే తప్ప అన్న మాటలు నీ నోట వస్తే ఇంకా నువ్వు అంతే ఉంటావు. లేదు ప్రభా, నిశ్చయంగా నేను అప్పగింపబడతాను, నీ చిత్తానికి నేను లోపడతాను, నేను నిజంగా ఒక ప్రార్థనాత్మతో నింపబడతాను, నన్ను నీ కృపతో నింపు ప్రభా. ఈ కడవరి దినాలలో నా భక్తి లాభకరమైన వ్యక్తిగా ఉండాలంటే ఎలీషా లాంటి స్థిరమైన మనసు నాకు కావాలి. ఎలీషా లాంటి స్థిరమైన హృదయం నాకు కావాలి. రూతు లాంటి స్థిరమైన హృదయం నాకు కావాలి. ఎంతమంది పడిపోయినా, ఎంతమంది వెను తిరిగినా నేను వెను తిరగనయ్యా. ఈ భక్తి లాభకరంగానే ఉండాలయ్యా. అటువంటి వ్యక్తిగా నన్ను నడిపించయ్యా. ప్రార్థన చేయి బిడ్డ. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడాడు. నిన్నేనా దేవుడు దర్శించాడు. నువ్వు ఇంకా మౌనంగా ఉండొద్దు తమ్ముడు. నిన్ను నా దేవుడు సంధిస్తున్న సమయం ఇది. నా దేవుడు నిన్ను పరిశీలిస్తున్న సమయం ఇది. నిన్ను ఒక లాభకరమైన మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నాడు. అన్నిట్లో నష్టపోయావు, దేవునిలో కూడా నష్టపోయిన బిడ్డగా ఎందుకు ఉండాలనుకుంటున్నావు? ఒక లాభకరమైన స్థితిని నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి అయిన పాదాల మీద పడు. అదుగో మోసగాడైన యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన నా దేవుడే ఈ రాత్రి మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు. ఆయన చేతికి మీ జీవితాలను అప్పగించుకోండి. మీ జీవితాలను అప్పగించుకొని మీరు ప్రార్థన చేయండి. ఎవరు నన్ను విడిచిపెట్టినా నా జీవితం పర్వాలేదు కానీ ప్రభా, నీవు నన్ను విడిచిపెడితే నా బ్రతుకు ఎట్లా, నా పరిస్థితి ఎట్లా, నా పిల్లలు ఎట్లా? అయ్యా, నీవు లేకపోతే నా జీవితం వ్యర్థం కదా. అందుకోసం ఈ భక్తి లాభకరంగా ఉండుట కొరకు
ఎన్ని శ్రమలైనా నీలో వెనకబడనయ్యా, ఎటువంటి పరిస్థితిలోనైనా నీలో వెనుతిరగనయ్యా. స్థిరమైన మనస్సుతో నడిపించబడగలిగిన మనస్సు నాకు కావాలి. అటువంటి కృపతో నేను నింపబడాల తండ్రి. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. యేసు నీతోనే ఉండాలని, నీ ప్రేమను పొందాలని. యేసు నీతోనే ఉండాలని, నీ ప్రేమను పొందాలని. యేసు నీతోనే ఉండాలని, నీ ప్రేమను పొందాలని. ఓ యేసు నీతోనే ఉండాలని. ఎస్ లార్డ్, నీ ప్రేమను నన్ను ప్రేమించుటలో ఏమున్నది? ఎస్ లార్డ్, దేనికి కొరగా నీ బ్రతుకే? ఓ ప్రాణము పెట్టుటకు ఏమున్నది? ఓ దూరమైన బ్రతుకే కదా. నన్ను ప్రేమించుటలో ఏమున్నది? అవునయ్యా, దేనికి కొరగా నీ బ్రతుకే కదా. ప్రాణము పెట్టుటకు ఏమున్నది? ఓ దూరమైన బ్రతుకే కదా. యేసు నీతోనే ఉండాలని, ఆమేన్, నీ ప్రేమను పొందాలని. యేసు, ఈ రాత్రి దేవుని ప్రేమను పొందుకుంటావా నువ్వు? నిన్ను ప్రేమిస్తున్న దేవుని ప్రేమ, నిన్ను బలపరుస్తున్న దేవుని ప్రేమ, నిన్ను ప్రేమించి ఆయన నీ కొరకు చాపబడిన ఆయన హస్తం, అదుగో ఆయన నీ కొరకు కార్చిన రక్తం. హల్లెలూయా. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. 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 యేసు నీలోనే ఆనందము, అది శాశ్వతమైన దయా. యేసు నీలోనే ఆనందము, అది శాశ్వతమైన అందరూ 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 అందరూ. యేసు నీలోనే ఆనందము, అది శాశ్వతమైన దయా. యేసు నీలోనే ఆనందము, అది శాశ్వతమైన దయా. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. 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 యేసు నీతోనే ఉండాలని, నీ ప్రేమను పొందాలని. యేసు నీలోనే ఉండాలని, నీ ప్రేమను పొందాలని. అందరందరూ యేసు నీలోనే ఉండాలని, నీ ప్రేమను పొందాలని. యేసు నీలోనే ఉండాలని, నీ ప్రేమను పొందాలని. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. యేసు నీవే నా
యేసు నీవే నా సర్వము నా జీవితమే నీకు అంకితం యేసు నీవే నా సర్వము నా జీవితమే నీకు అంకితం నా జీవితమే నీకు అంకితం యేసు నీవే నా సర్వము నా జీవితమే నీకు అంకితం నీవే నా సర్వము నా జీవితమే నీకు అంకితం యేసు నీవే నా సర్వము నా జీవితమే నీకు అంకితం నా జీవితమే నీకు అంకితం నా జీవితమే నీకు అంకితం నా జీవితమే పాపములో ఏమున్నది క్షణికమైన సంతోషమే లోకములో అల్పకాల సుఖభోగమే మీ నోటితో కూడా పలకరా యేసు నీలోనే ఆనందము అది శాశ్వతమైన దయా యేసు నీలోనే శాశ్వతమైన దయా తమ్ముడు నువ్వు కూడా పలకచ్చు యేసు నీలోనే ఆనందము అది శాశ్వతమైన దయా యేసు నీలోనే ఆనందము అది శాశ్వత నిజంగా ఈ రాత్రి దేవుడు నిజంగా నిన్ను దర్శిస్తే ఈ రాత్రి దేవుని వాక్యం ద్వారా సంధించబడితే ఎందుకో నా ప్రభు నీ భక్తి ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న పని ఇప్పటి వరకు లాభకరంగా లేదని ఇక్కడ నుంచి నీ భక్తి లాభకరమైనదిగా మార్చబడుట కొరకు నిన్ను నా దేవుడు నడిపించాలని కోరుకుంటున్నాడు. నా భక్తి, నా పని, నా సేవ, నా జీవితం లాభకరంగా ఉండాలి అన్నవాళ్ళు మీ కుడిచే పైకెత్తండి. ఎవ్వరు కళ్ళు తెరిచే సమయం అయితే ఇది కాదు. నేను చేస్తుంది నష్టమైపోకూడదు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? ఈ రాత్రి చేతులెత్తిన బిడ్డలారా, ప్రభు ఈ దినం కోసమే మీ జీవితంలో ఎదురు చూస్తున్నాడు. ఇంతకాలం నీ జీవితంలో నువ్వు ఎట్లా నడిచావు? ఎందుకు నువ్వు లాభాన్ని పొందుకోలేకపోయావో? ఇక నుంచి మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి నీవు కూడా ప్రభు కొరకు శ్రేష్టమైన రీతిలో నడిపించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. చేతులెత్తిన బిడ్డలారా, నా దేవుడు మీ హస్తములోనైనా రాకడ వరకు స్థిరపరచునుగాక. మిమ్మల్ని అందరినీ నా దేవుడు బలపరచునుగాక. మిమ్మల్ని నా దేవుడు ఎత్తి పట్టుకొనుగాక. ప్రభువా, చేతులు పైకెత్తిన నీ బిడ్డల నిమిత్తం నేను ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ హస్తాలు నీ రాకడ పర్యంతము ఎత్తబడే ఉండాలి. ఆ మనసాక్షి వారి జీవితంలో ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉండాలి. ఈ మనసుతో వాళ్ళు ఎల్లప్పుడూ నీ కానాను చేరేంత వరకు ఈ మనసు కలిగిన వ్యక్తులుగా నీ బిడ్డలు నడిపించబడాలి. నడిపించబడాలి. ఆ కృపను నీ బిడ్డలకి దయచేయండి. అన్ని విధాలుగా నీ బిడ్డలకి మీరు తోడుగా ఉండండి. వారి జీవిత కాలం మట్టుకు ఈ భక్తిలో లాభకరమైన బిడ్డలుగా, నీ దేశ పౌరులుగా, వారి జనం ఎవరో తెలుసుకొని ఏ స్థితిలో నుంచి వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో వారు గుర్తెరిగి మేలుకరమైన బిడ్డలుగా ఈ రాత్రి మార్చబడుటకు ఎత్తబడిన హస్తములో
ఎప్పటికీ దీవెనకరముగానే ఉండునుగాక. మైక్ ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో వారి జీవితాలలో లాభం లేక, భర్త ద్వారా లాభం లేక, కుటుంబం ద్వారా లాభం లేక, చేతి పనుల ద్వారా లాభం లేక, ఆరోగ్యం ద్వారా లాభం లేక, అసలు వారి జీవితమే వారికి లాభకరంగా లేక ఉందో ఈ రాత్రి ఈ మాటలు వారి చెమన పడుతుంటే ప్రభువా వారికి కూడా ఈ అమూల్యమైన రక్షణ అనుగ్రహింపబడును గాక. వారిని కూడా మీరు రక్షించండి, వారిని కూడా నీ వైపు తిప్పండి. సభలను మహిమకరంగా జరిగించావు. రెండవ రాత్రి ప్రజలందరినీ దర్శించావు. ఈ ప్రాంగణమంతా నీ ఆత్మతో నింపావు. ఇదిగో తీర్మానం చేసుకున్న నీ బిడ్డలందరినీ దేదీప్యమానంగా మీరు కొనసాగింపజేస్తారని ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి వ్యక్తిని రాకడలు ఎత్తబడుదురుగాక. ఈ రాత్రి ఎంతమంది అనారోగ్యాలతో వచ్చారో ముట్టి స్వస్థపరచండి. హృదయంలో నెమ్మది లేకుండా వచ్చారో వారందరిని ఆదరించండి అయ్యా. ఇక్కడ అనేక హృదయాలు కలవరంతో నింపబడ్డాయి. వారి హృదయాలు సమాధానముతో నింపబడును గాక. సమాధానకర్త నీ బిడ్డల్ని మీరు సమాధానపరచండి, సంతోషముతో తిరిగి పంపించండి. ఈ సభల ద్వారా నీ బిడ్డలు నీ కొరకు సాక్షులుగా నిలబడుదురు గాక. ఈ 2 రోజులు నీ కొరకు మేము పడినటువంటి ప్రయాసం వ్యర్థం కాకుండా చిన్న మంద పరిచర్య ద్వారా దైవజనుడి డేవిడ్ రాజయ్య గారు ప్రయాసపడినటువంటి సేవలో తన కుమారునిగా చెర్మియా గారిని మీరు ఏర్పాటు చేసుకొని ఎన్నుకొని పిలుచుకొని నిలవబెట్టుకొని విస్తారమైన భారం నీ కుమారుని హృదయంలో నింపి నడిపిస్తున్న ఈ పరిచర్య నీ రాకడ పర్యంతం వరకు ప్రతి ఒక్కరు సంపూర్ణులుగా మార్చబడి నీ ఎదుట నిలవబడునట్లుగా పరిపూర్ణతలోనికి వచ్చిన బిడలుగా మార్చబడుదురుగాక. అన్ని విధాలుగా తోడుగా ఉండమని సేవని దైవ సేవకురాల్ని ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తూ ఈ సహవాసానికి సహకరించిన ప్రతి బిడ్డల్ని మీరు ఆశీర్వాదకరంగా మార్చమని కృప కలిగిన మీ హస్తాలకి ప్రతి వ్యక్తిని ఆ పాదమస్తకం నీ చేతులకు నీ బిడ్డలందరిని అప్పగిస్తూ సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ ప్రభా ఈ రామేశ్వరం ప్రాంతమంతా నీ రక్తములో కడగబడునుగాక. ప్రతి వ్యక్తి రక్షించబడుదురుగాక. కార్యాలు చేసి ద్వారాలు తెరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడిగి పొందుకొని ఉన్నాము నా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కాపుదల మనకును మన కుటుంబాలకును ముఖ్యంగా మేలుకరమైన కృపలతో మనందరం నింపబడి ఆయన చిత్తానికి అప్పగింపబడి మన భక్తి లాభకరంగా మిగిలిపోవునట్లుగా ఈ జీవిత ప్రయాణములో ఎక్కడికి వెళ్తున్నామో గుర్తెరిగి సరి అయిన దిశలో ప్రయాణించుటకు దేవుడే మనందరికీ ఆ నడిపింపును అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి బలపరిచి మిమ్ములను మీ కుటుంబాలను వర్ధిల్ల చేసి తన ఉన్నతమైన కృపలతో నా దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ పాస్టర్ గారు. దయచేసి ఒక్క నిమిషం కూర్చుందాం అందరు కూడా. ఈ సభలు చాలా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించిన ముఖ్యంగా దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిలువగానే అన్న ఎర్నెస్ట్ పాల్ అన్న మన మధ్యకు వచ్చినందుకు ఆయనకి నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను సంఘం తరపున. అలాగే కూడి వచ్చిన సేవకులకి కూడా వందనాలు, చేరు వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎంత మంచి అయినా కానీ మీరు అలాగా దేవుని మాటలు ఆలకించిన మీరందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగనే ఆర్కెస్ట్రా బృందానికి, శ్రీనంకులకి, అలాగనే జోయల్కి, డేవిడ్కి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఈ లైటింగ్, ఈ టెంట్, ఈ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన అంకుల్ మురళి గారికి, వారి టీం మెంబర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఈ మీటింగ్స్కి సహకరించిన యవన బిడ్డలు, పెద్దవారికి, యూత్ వారందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలనుకునే వారు ఎదురుకు వచ్చి దేవుని సేవకులతో ప్రార్థన చేయించుకోవచ్చు.